Very good evening to all. Good evening, sir. Warm welcome to day 11 session, state level pre online PG entrance examination coaching for MCOM. Today resource person Dr. Gajendra Babu sir, Head Department of Commerce, Government Degree College, Autonomous, Khairatabad, Hyderabad. So warm welcome sir. Thank you for accepting your valuable services, rendering as a resource person for this free coaching. Thank you very much, sir. And also warm welcome to the other resource persons, faculty members, Nagalakshmi Madam and Dr. B. Srinivas sir and Gangesh Shetty Srinivas sir and all the MCOM aspirants. So thank you, sir. So I will make the host, sir. Just a minute. Sir. Sure. Sir. So do we need to record on the cloud or that's a local system, sir? Cloud, sir. I already started the recording, sir. రికార్డింగ్ ఉంటుంది అది అలాగే కనిపిస్తుంది కదా సార్ రికార్డింగ్ అట్లే ఉంటుంది సార్ క్లౌడ్ లో చేస్తే ప్రాబ్లం ఏం లేదు ఓకే ఓకే జస్ట్ ఐ విల్ మేక్ హోస్ట్ ఓకే ఆల్రెడీ జాయిన్డ్ 72 ఓకే సార్ యు ఆర్ ద హోస్ట్ సార్ నో ఓకే సార్ హోస్ట్ ఇచ్చాను around 73 members. Okay. Good number of participants, sir. We'll start. Okay, sir. At the outset, I thank Government Degree College, SRR Government Degree College, Karimnagar, and Kakatiya Government Degree College, Kakatiya University, Kakatiya College, Warangal, and especially my beloved friend Burla Naresh, convener of this MCOM PG entrance program, free online program, and even G. Srinivas sir, all the coordinators, conveners, and principals of both the colleges, and even Telangana Commerce Association. Thank you for giving me this opportunity. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ముందుగా అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. విద్యార్థుల స్టూడెంట్స్, are you ready to start class? If yes, give thumbs up, please. Yes, sir. Yes, sir. Okay. Yes, sir. సో మీరు లాస్ట్ 2 క్లాసెస్ లో కాస్ట్ అకౌంటింగ్ నేర్చుకున్నారు. మీరు ఆల్రెడీ కాస్ట్ మెథడ్ అప్ టు కాస్ట్ మెథడ్స్ వరకు నేర్చుకున్నారు. కాస్ట్ అకౌంటింగ్ ఎలా చేయడము, తర్వాత అందులో మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, తర్వాత ఓవర్ హెడ్ కాస్ట్, అవన్నీ కూడా మీరు నేర్చుకున్నారు. సో ఇక్కడ ఈ క్లాస్ లో ఈరోజు మనము ఈ 2 days లో వీఆర్ గోయింగ్ టు లెర్న్ 3 కాన్సెప్ట్స్. అంటే 3 కాన్సెప్ట్స్ ఈ 2 రోజుల్లో నేర్చుకోబోతున్నాం అన్నమాట. ఒకటి మార్జినల్ కాస్టింగ్, రెండవది స్టాండర్డ్ కాస్టింగ్ అండ్ వేరియన్స్ అనాలిసిస్, అండ్ థర్డ్ వన్ ఇస్ రేషియో అనాలిసిస్. ది 3 టాపిక్స్ ను ఈ 2 days లో మనం స్ప్లిట్ చేసుకుందాం. సో టుడే ఐ విల్ స్టార్ట్ విత్ మార్జినల్ కాస్టింగ్ అండ్ ఈవెన్ ఐ విల్ కంప్లీట్ ద మార్జినల్ కాస్టింగ్ అండ్ విల్ ట్రై టు ప్రాక్టీస్ ప్రీవియస్ క్వశ్చన్స్. అంటే ప్రీవియస్ వేరే స్టేట్ లో ఇచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ నా దగ్గర ఉన్నాయి. ఐ గ్యాదర్ సమ్ క్వశ్చన్స్, బట్ ఒకసారి చూసుకుని తర్వాత ఐ హావ్ ప్రిపేర్డ్ వన్ స్మాల్ వెబ్సైట్ విత్ క్వశ్చన్స్, 80 క్వశ్చన్స్ ఫ్రమ్ ఈచ్ టాపిక్. అంటే మార్జినల్ కాస్ట్ నుంచి ఒక 80, స్టాండర్డ్ కాస్ట్ నుంచి ఒక 80, అండ్ రేషియో అనాలిసిస్ నుంచి ఒక 80 క్వశ్చన్స్, 80 క్వశ్చన్స్ తీసుకున్నాను. ఐ ప్రిపేర్డ్ వన్ లింక్ ఆల్సో ఐ షేర్ టు నరేష్ సార్. నరేష్ సార్ మీకు పంపించారా సార్ లింక్ అది? సార్ పంపించారు. ఐ విల్ షేర్ ఇన్ ద గ్రూప్ సార్. లేటర్ చేయాలి, ఇప్పుడు అక్కర్లేదు సార్, తర్వాత సార్ మనం రేపు ఎల్లుండి చేద్దాం. అది ఆఫ్టర్ క్లాస్ తర్వాత చేద్దాం సార్. డిస్టర్బెన్స్ టుమారో ఈవినింగ్ షేర్ చేద్దాం సార్. యూ కెన్ షేర్ ఇట్ టుమారో ఈవినింగ్ సార్. ఆఫ్టర్ ఓకే సార్. ఓకే meanwhile I'll show here only. That's tomorrow evening will show. సో మనం ఫస్ట్ మార్జినల్ కాస్టింగ్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనకు లెట్ us learn the what is marginal costing. Let me share the screen. I'll share the complete screen so that I can shift from the windows to window. Enter screen. Are you able to see my screen? If yes, give thumbs up. Yes, sir. Yes, sir. Yes. Okay. Nice. Thank you for confirmation. ఇది ఒక వెబ్సైట్ చేశాను నేను ఇక్కడ. ఇందులో మనకు 3 టాపిక్స్ ఉన్నాయి ఈ వెబ్సైట్ లో. ఒకటి మార్జినల్ కాస్టింగ్, స్టాండర్డ్ కాస్టింగ్ అండ్ రేషియో అనాలిసిస్ ఉంటుంది. ఇందులో మీకు కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ప్రతి
టాపిక్ పైన జస్ట్ ఐ గివెన్ బ్రీఫ్ కాన్సెప్ట్స్ ఇచ్చాను ఇక్కడ. ఇది మీరు నెక్స్ట్ చేసుకుంటూ యూ కెన్ సీ ద ఆల్ ద అంటే టాపిక్స్ చూసుకోండి ఇక్కడ. నెక్స్ట్ బటన్ కింద ఇక్కడ అరౌండ్ 20 స్లైడ్స్ ఉన్నాయి ఇందులో. ఆల్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మళ్ళీ బ్యాక్ రావాలంటే ఇక్కడ మీకు హోమ్ బటన్ ఉంటుంది ఇక్కడ పైన. And home, you can come back to again home button. And again, I'll come to the practice questions. Here, I have some practice questions. I prepared some practice questions. So here, you can see the questions here. After completion of all this test, practice questions, you can submit and show your score. Okay, you'll see the scores. By you have to here option is given. Every course, suppose here marginal costing is primarily composed of. Here we have A, B, C, D options are there. You can click any of them. Suppose I'll click something factory fixed cost. It is showing wrong answer. So I'll ask the show answer. It will give the variable cost only. And I want to see the explanation also. It will give explanation. So here fixed cost only, variable cost only, semi-variable. Why this is correct, it is given. Why it is not. Fixed cost, why it's not, it's also given. Okay. This is how it's designed. Miru indulo practice chesukochu miru. Again, I'll come back to the home again. Like that, అంటే ప్రతి టాపిక్ పైన 3 టాపిక్స్ పైన కాన్సెప్ట్స్ ఉంటుంది, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. నౌ లెట్ us కమ్ టు ద ఒరిజినల్ అవర్ కాన్సెప్ట్. ఓకే, ఇక్కడ మార్జినల్ కాస్టింగ్ లో వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్. ఓకే, దిస్ ఇస్ టెక్నిక్. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మార్జినల్ కాస్టింగ్ ఇస్ ఏ వన్ కాస్టింగ్ టెక్నిక్. ఓకే, సో ఇన్ దిస్ మనం ఏం నేర్చుకుంటున్నట్టే మీనింగ్ ఆఫ్ మార్జినల్ కాస్ట్ అండ్ మార్జినల్ కాస్టింగ్, కాస్ట్ అండ్ కాస్టింగ్, అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మార్జినల్ కాస్టింగ్, and CVP ratio. The CVP analysis is a very important topic. Cost to value, profit analysis, and short-term decision making. Okay, especially in the cost to volume profit analysis, again we have break-even analysis, margin of safety, angle of incident, and contribution ratio. These again 4 subtopics are there. Okay, now let us see first what is the definition given by the మార్జినల్ కాస్టింగ్. సో మార్జినల్ కాస్టింగ్ అంటే ఇక్కడ వేర్ విల్ టేక్ ఓన్లీ డైరెక్ట్ కాస్టెస్. ఇక్కడ కాస్టింగ్ లో 2 టైప్స్ ఉంటుంది. ఒకటి మార్జినల్ కాస్టింగ్ ఉంటుంది, అబ్జర్ప్షన్ కాస్టింగ్ ఉంటుంది. అబ్జర్ప్షన్ కాస్టింగ్ అంటే మనకు నిన్న మొన్న మీరు ఏదైతే నేర్చుకున్న వాట్ యూ లెర్న్డ్ లాస్ట్ 2 days ఇస్ అబ్జర్ప్షన్ కాస్టింగ్. అంటే మనకు ఒక కాస్ట్ షీట్ ఉంటుంది. విల్ ప్రిపేర్ ద యాజ్ పర్ ద కాస్ట్ షీట్, మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, ఓవర్ హెడ్ కాస్ట్, తర్వాత అదర్ కాస్ట్, కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్. సో ఆల్ ద కాస్ట్ చార్ట్ చేసుకుని ఫైనల్ విల్ గెట్ టు ద ప్రాఫిట్. వెన్ ఇట్ కమ్స్ టు ద మార్జినల్ కాస్టింగ్, in the marginal costing, it's something slightly different from the your absorption costing. So in the marginal costing lo, first we divide the costs as 3 costs ఉంటాయి as usual గా. ఒకటి డైరెక్ట్ మెటీరియల్, లేబర్, డైరెక్ట్ లేబర్, అండ్ వేరియబుల్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ ఉంటాయి. సో వేరియబుల్ కాస్టింగ్ లో కాస్ట్ ఆర్ డివైడెడ్ బ్రాడ్లీ ఫస్ట్ 2 types. One is variable cost and otherwise an fixed cost. Okay, and another one is a contribution. That is also important topic here. It's nothing but difference between sales and variable cost. Sales and variable cost. Variable cost ne మనం ఇక్కడ మార్జినల్ కాస్ట్ కూడా అంటాం. ఇక్కడ మార్జినల్ కాస్ట్ అండ్ వేరియబుల్ కాస్ట్ బోత్ వన్ అండ్ ద సేమ్. అంటే ఈ టెక్నాలజీలో, ఈ మార్జినల్ కాస్టింగ్ టెర్మినాలజీలో both are same. Let us take a small example. Also calculated by fixed cost plus profit, no sir? Yes amma, చెప్పండి. Yeah, reverse way also you can calculate. Okay sir. Yeah, that I'll explain. Reverse way, there are 2 ways. It's a cost contribution is a middle point. If you take the right side, left side, you will find sales minus variable cost is contribution. That is equal to profit and fixed cost. Okay, so let us take one small example. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఒక ఫౌంటైన్ పెన్ నేమ్డ్ షికారి సోల్డ్ బై ద లోటస్ లిమిటెడ్ ఫర్ 14,500. Okay, and yes, any doubt? The direct material cost, so 3,200, and direct labor cost 4,100, and variable production cost is 1,320. Okay, these are the 4 direct costs as given. Okay, we call them as a variable cost. Direct cost is nothing but variable cost. Okay, and later fixed overhead also is also given. It is also another cost is given. Total 4 costs are there. In this, first 3 costs are
direct cost or else variable cost. Variable cost is the cost which changes as per our production. If you are increasing one production, you are increasing production by 1 unit, the variable cost will increase. If you decrease variable production by 1 unit, the variable cost will decrease. So it is a fixed with the number of units. Okay, it's fixed with the each unit. For every unit produced, the variable cost will be fixed, but total variable cost will change. When it comes to fixed cost is fixed for total term. This is related to the terms, means 1 year, 1 month, like that. It will not change with relate to your production. Now let us take how to calculate the contribution per unit. Okay, so here my selling price is 14,200. Okay, I'm taking here, and all my variable cost, I'm adding all this cost in the inner column. ఇక్కడ ఇన్నర్ కాలంలో మనం అంతా యాడ్ చేసుకుంటాం. ఇక్కడ అంటే చరాభయం అంటే ఇక్కడ మనకు స్థిర వ్యయాలు, చరభయాలను కూడా మనం ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ అమ్మకాలు తీసుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ 14,500 అమ్మకాలు. అందులో నుంచి ఈ 3 రకాలైన నా చర ఏవైతే వ్యయాలు ఉన్నాయో వాటిని యాడ్ చేసి ఇక్కడ మనం తీసుకుని తీసేయడం జరుగుతుంది. సో వెన్ ఐ డిడక్ట్ all this my variable cost from the sales, we get the contribution per unit. This is what we call as a contribution per unit. So this is how to calculate the contribution per unit. Okay. Now let us see the difference between absorption costing and variable costing. Here there is a chance to get one question. What is the difference between absorption costing and variable costing? Questions రావచ్చు, you can get it. First let us see aspect wise. Okay, first aspect ఏంటంటే cost classification. How we classify the cost in the marginal costing and how we classify the cost in the absorption costing. So ఇక్కడ marginal costing లో only variable manufacturing cost మాత్రమే తీసుకుంటాం. That we have to remember. Variable manufacturing cost. When it comes to absorption costing, ఇక్కడ absorption costing లో మనకు వేరియబుల్ కాస్ట్ ఉంటుంది, ఫిక్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కూడా రెండు కూడా ఇంక్లూడ్ చేస్తాం ఇక్కడ. ఓకే, విల్ టేక్ ఇట్. ఓకే, అండ్ హౌ వి ట్రీట్ ద ఫిక్స్డ్. ఓకే, ఫిక్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఏ పీరియడ్ కాస్ట్. ఎందుకంటే ఇది మనకు టైంకు అనుగుణ కాలానికి అనుగుణంగా ఖర్చులు ఉంటాయి. అంటే మంత్లీ ఎక్స్పెండిచర్, ఒక నెలకు ఎంత ఖర్చు అవుతుంది, కరెంట్ బిల్ కావచ్చు, రెంట్ కానివ్వండి, ఇలాంటివి ఫిక్స్డ్ ఉంటాయి. మనం మ్యానుఫ్యాక్చర్ చేసినా చేయకపోయినా మన రెంట్ ఎవ్రీ మంత్ పేమెంట్ చేయాలి. ఫ్యాక్టరీ రెంట్ కానివ్వండి, ఆఫీస్ రెంట్ కానివ్వండి, అదేవిధంగా కరెంట్ బిల్, ఇలాంటివి కూడా ఫిక్స్డ్ ఉంటాయి మనకు, అవి చేంజ్ కావు. కాబట్టి వీటిని ఫిక్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఎ పీరియడ్ కాస్ట్ అండ్ ఆర్ నాట్ అలోకేటెడ్ టు ద ప్రొడక్ట్స్. అంటే ప్రోడక్ట్ యొక్క డెసిషన్ మేకింగ్ తీసుకోవడానికి, ఒక వస్తువును ఉత్పత్తి చేయాలా చేయరాదా అనే డెసిషన్ తీసుకోవడానికి వీ డోంట్ కన్సిడర్ ద ఫిక్స్డ్ కాస్ట్. ఓకే, అండ్ కమింగ్ టు ఇన్ ద అబ్జర్ప్షన్ కాస్టింగ్, ఫిక్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఆర్ అలోకేటెడ్ టు ద ప్రోడక్ట్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇన్వెంటరీ వాల్యుయేషన్. ఎవ్రీ స్టేజ్ లో మన కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ కానీ ఎవ్రీ స్టేజ్ లో మన ఇక్కడ ఫిక్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కూడా యాడ్ చేసుకుంటూ డిడక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, టోటల్ కాస్ట్ యాడ్ చేస్తాం. అండ్ కమింగ్ టు ఇన్కమ్ స్టేట్మెంట్. ఓకే, సో దీనికి ఒక సెపరేట్ కాస్ట్ ఇంటూ ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ కేటగిరీస్. ఓకే, వెన్ ఇట్ కమ్స్ అబ్జర్వేషన్ ఆల్ ద మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఇంటూ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్. అంటే కాస్ట్ ఆఫ్ గుడ్స్ లో ఫిక్స్డ్ కాస్ట్ ఉంటాయి, అన్ని కాస్ట్ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. And reporting format. Okay, it emphasizes mostly on the contribution margin. అంటే how much contribution we are getting. అంటే మనకు సేల్స్ నుంచి మనకు వేరియబుల్ కాస్ట్ అంటే అమ్మకాల నుంచి చర వ్యయాలు తీసేస్తే మనకు ఎంత మిగులుతుంది, కాంట్రిబ్యూషన్ ఎంత మిగులుతుంది, ప్రతిఫలం ఎంత వస్తుంది, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద మార్జినల్ కాస్టింగ్. వెన్ ఇట్ కమ్స్ టు అబ్జార్ప్షన్ కాస్టింగ్, ఇక్కడ ఏం చేస్తాడు మనకు ఆల్ ప్రొడక్ట్ కాస్ట్ విల్ బి డిడక్టెడ్ ఇక్కడ. అండ్ డెసిషన్ మేకింగ్ లో ఇట్స్ యూస్ఫుల్ ఫర్ ద షార్ట్ టర్మ్ డెసిషన్ మేకింగ్. అంటే ఎప్పుడైనా స్వల్పకాలంలో ఒక వస్తువును ఉత్పత్తి చేయాలి, చేయరాదు, పర్చేజ్ చేయాలి, చేయరాదు, అలాంటి డెసిషన్స్ ను మనము విల్ టేక్ బేస్డ్ ఆన్ ద మార్జినల్ కాస్ట్. ఓకే, దిస్ ఇస్ హౌ అబ్జర్ప్షన్ కాస్టింగ్ స్టేట్మెంట్. ఆల్రెడీ మీరు లాస్ట్ క్లాస్ లో కాస్ట్ షీట్ లో మీరు నేర్చుకున్నారు. సేల్స్, అందులో నుంచి విల్ డిడక్ట్ ఆల్ ద డైరెక్ట్ కాస్ట్ ఆర్ ఎల్స్ వేరియబుల్ కాస్ట్ ఇంక్లూడింగ్ ఫిక్స్డ్ కాస్ట్. అబ్జర్ప్షన్ కాస్ట్ లో వీఆర్ యాడింగ్ ఫిక్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. అంటే ఫ్యాక్టరీ ఏవైతే కాస్ట్ ఓవర్ హెడ్స్ ఉంటాయో, ఫ్యాక్టరీ రెంట్ కానివ్వండి, ఫ్యాక్టరీ ఏదైతే ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్, అవన్నీ కూడా డిడక్ట్ చేస్తుంది. దెన్ విల్ గెట్ ది కాస్ట్ ఆఫ్ ప్రొడక్ట్. ఓకే, అందులో మళ్ళీ వాట్ విల్ డూ, విల్ డూ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ డిడక్ట్ చేసి డిఫరెన్స్ చేసిన తర్వాత విల్ గెట్ ద కాస్ట్ ఆఫ్ గూడ్స్. ఓకే, స్టూడెంట్స్ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఆస్పిరెంట్స్? ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ స్పీడ్ ప్లీజ్ స్టాప్. ఓకే సార్, ఓకే సార్. కాకపోతే లాంగ్వేజ్ కానివ్వండి, అదర్వైజ్ స్పీడ్ ఎక్కువైనా ప్లీజ్ ఆస్క్ మీ. ఓకే, ఎనీ డౌట్స్ విల్ ఆస్క్. ఓకే, ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ కన్ఫర్మింగ్. అండ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ గుడ్స్ వచ్చిన తర్వాత దెన్ అండర్ దిస్ విల్ డిడక్ట్ ఆల్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్హెడ్స్. ఓకే, దెన్ విల్ గో డిడక్ట్ యాడింగ్ ద అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, సెల్లింగ్ ఎక్స్పెండిచర్, విల్ గెట్ ద టోటల్ కాస్ట్. ఇక్కడ టోటల్ కాస్ట్ వస్తుంది.
సేల్స్ నుంచి టోటల్ కాస్ట్ తీసేస్తే విల్ గెట్ ద ప్రాఫిట్. దిస్ ఇస్ రెగ్యులర్ కాస్ట్ షీట్ దట్ వి కాల్ ఇట్ యాజ్ అబ్జార్ప్షన్ కాస్టింగ్ షీట్ అంటాం. వెన్ ఇట్ కమ్స్ టు మార్జినల్ కాస్టింగ్ లో మనం కాస్ట్ షీట్ ఎలా చేస్తాం చూడండి, ఇట్ విల్ బి డ్రాస్టికలీ చేంజ్. అండ్ మార్జినల్ కాస్టింగ్ అనేది మనం ఎక్కువగా డెసిషన్ మేకింగ్ నిర్ణయాలకే వాడతాం, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఓకే, దిస్ ఇస్ రెగ్యులర్ కాస్ట్ షీట్ అబౌవ్ 1, బిలో 1 ఇస్ మార్జినల్ కాస్టింగ్ అనేది ఒక నిర్ణయం తీసుకోవడానికి మాత్రం ఎక్కువ వాడతాం దీనికి. ఇందులో ఫార్మాట్ ఎలా ఉంటుంది, దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఫార్మాట్ అనేది మీ బ్రెయిన్ లో ప్రింట్ అవ్వాలి. వెన్ ఇట్ కమ్స్ టు మార్జినల్ కాస్టింగ్, దిస్ ఫార్మాట్ షుడ్ బి ఇన్ యువర్ బ్రెయిన్. మీ బ్రెయిన్ లో మంచిగా ప్రింట్ అయి ఉండాలి. ఏముండాలి, ఫస్ట్ విల్ గెట్ ద సేల్స్. సేల్స్ వచ్చిన తర్వాత ఆ సేల్స్ నుంచి విల్ డిడక్ట్ ద వేరియబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. అందులో ఏముంటుంది, ఇక్కడ మెటీరియల్ ఉంటుంది, లేబర్ ఉంటుంది, ఇంకా ఏదైనా వేరియబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓరిడ్స్ ఏమైనా ఉన్నా అవి ఆయిల్ కానివ్వండి, మీకు తెలుసు కదా, అవన్నీ కూడా ఇందులో తీసుకుంటాం. ఓకే, ఆఫ్టర్ దిస్ విల్ గెట్ ద కాస్ట్ ఆఫ్ గుడ్స్ ప్రొడ్యూస్. కాస్ట్ ఆఫ్ గుడ్స్ ప్రొడ్యూస్ అంటే ఇవన్నీ యాడ్ చేస్తే మనం కాస్ట్ ఆఫ్ గుడ్స్ ప్రొడ్యూస్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇందులో మనం ఏం చేస్తాం, మళ్ళీ అగైన్ ఫినిష్ గుడ్ తీసుకుంటాం యాజ్ దిస్, అగైన్ క్లోజింగ్ స్టాక్ తీసేస్తాం, విల్ గెట్ ద కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వస్తుంది ఇక్కడ. ఇందులో నుంచి ఇంకా వేరియబుల్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కానివ్వండి, వేరియబుల్ కాస్ట్ ఇవి ఉన్నా కూడా తీసుకుంటాం మనం. నెక్స్ట్ ఫైనల్ విల్ గెట్ ద కాంట్రిబ్యూషన్. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. దిస్ ఇస్ జంక్షన్ లాగా అనమాట. మనం ఒక చౌరస్తాలో నిలబడితే లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలా డెసిషన్ ఏ విధంగా తీసుకుంటామో, దిస్ ఇస్ దట్ పాయింట్ అనమాట. ఇస్ ఎ జంక్షన్ వేర్ యూ హ్యావ్ టు టేక్ ద డెసిషన్. వీ హ్యావ్ టు కమ్ టు దిస్ పాయింట్. ఈ పాయింట్కి వచ్చేస్తే విల్ టేక్ ద డెసిషన్ వెదర్ షుడ్ గో టు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, ఫ్రంట్, బ్యాక్. ఓకే, సో ఈ కాంట్రిబ్యూషన్ ఈస్ నథింగ్ బట్ సేల్స్ మైనస్ టోటల్ వేరియబుల్ కాస్ట్. ఇది మీ మైండ్ లో ప్రింట్ కావాలి. మీ మైండ్ లో యూ హ్యావ్ టు ప్రింట్ ఇట్ ఇన్ ద బ్రెయిన్. ఓకే, నౌ ఈ కాంట్రిబ్యూషన్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ obtaining this contribution, what we'll do, will deduct all the fixed cost. ఇందులో చూడండి, ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ ఏమున్నాయి, ఇక్కడ ప్రొడక్షన్ కాస్ట్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఉంటుంది, సెల్లింగ్ ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఓకే, ఆఫ్టర్ డిడక్టింగ్ all the fixed cost from the contribution, whatever the leftover balance is there, if it is positive, we call it as a net profit. If it is negative, we call it as a net loss. Are you with me, students? Yes, sir. Yes, sir. Okay, this is how you get this is most important. Okay, and this is not required for this, we'll skip it. Now let us come to the next concept, that is a cost volume profit analysis. Okay, ఇక్కడ కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ అనాలిసిస్ ఏంటంటే, ఇక్కడ మనకు ఇక్కడ కాస్ట్ తర్వాత వాల్యూమ్ అంటే హౌ మచ్ యూనిట్స్ యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ అండ్ వాట్ ఈస్ యువర్ ప్రాఫిట్. సో ఇవన్నీ కూడా మనకు ఈ 3ని స్టడీ చేయడాన్ని మనం ఇక్కడ కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ అనాలిసిస్ అంటాం ఇక్కడ. ఓకే, దిస్ ఇస్ గివెన్ హియర్, డెఫినేషన్ గివెన్ బై ద CIMA Chartered Institute of Management Association. It has defined what is CVP. Okay, study of effects on future profit of change in fixed cost, variable cost, sales price, quantity and mix. అంటే ఈ వీటి వల్ల ఫ్యూచర్ లో ప్రాఫిట్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది చెప్తుంది. వెదర్ మై ప్రాఫిట్ విల్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. ఓకే, అండ్ నౌ లెట్ us get how to in the contribution. ఇందులో కూడా కాంట్రిబ్యూషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్ ద CVP ఆల్సో దిస్ కాంట్రిబ్యూషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఎక్కడ వెళ్ళినా ఈ మార్జినల్ కాస్ట్ లో కాంట్రిబ్యూషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఇట్ విల్ బి కీప్ ఆన్ మైండ్ బాక్లింగ్, ఎప్పుడు మీ మైండ్ లో ఇదే ఉండాలి, మార్జినల్ కాస్టింగ్ అంటేనే కాంట్రిబ్యూషన్. నౌ లెట్ us see కాంట్రిబ్యూషన్ per unit. Contribution per unit is equal to sales per unit minus variable cost per unit. Okay, sales per unit, variable cost per unit. And coming to total contribution. Suppose if you are given per unit contribution, how will you calculate total contribution? So that method is take the total per unit cost contribution multiplied by number of units sold. Suppose for example, my contribution is per unit is 10 rupees. If I produce or as I sold 50 units, 10 into 50, it will come to 500. Okay, this is how example is given here. Selling price, variable cost, contribution per unit. These are all per unit. Okay, and another topic here, break even point. Okay, this is also important topic. So we learned what is marginal costing, we learned what is contribution, we learned what is CVP ratio. Okay,
Now let us come to the what is break even point. Okay, so break even point ఇక్కడ చూడండి, ఇక్కడ contribution is also is so called because it contributes initially towards a fixed cost. అంటే ఎందుకు కాంట్రిబ్యూషన్ అనే పేరు వచ్చింది, ఎందుకు కావాల్సిన కాంట్రిబ్యూషన్ అంటే కాంట్రిబ్యూషన్ ఇస్ నథింగ్ బట్ అమౌంట్ లెఫ్ట్ ఓవర్ ఆఫ్టర్ డిడక్టింగ్ వేరియబుల్ కాస్ట్ ఫ్రమ్ యువర్ సేల్స్. అంటే అమ్మకాల నుంచి చెరవేయాలు తీసేసిన తర్వాత మిగిలిన దాన్నే కాంట్రిబ్యూషన్ ఉంటాం. దానికి ఎందుకు కాంట్రిబ్యూషన్ పేరు వచ్చిందంటే ఆ కాంట్రిబ్యూషన్ నుంచే మనం ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ ఫిక్స్డ్ కాస్ట్ డిడక్ట్ చేస్తాం. అంటే మన ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ కవర్ చేస్తుందా లేదా, ఫిక్స్డ్ కాస్ట్ ను కవర్ చేస్తుందా లేదా. ఓకే, ఆఫ్టర్ covering all the fixed cost, whatever the leftover amount is called as a profit. Okay, now break even point ante enti ikkada as the sales revenue grow from zero, the contribution also grows until it just covers the fixed cost. అంటే ఎప్పుడైతే మనకు సేల్స్ రెవెన్యూ అంటే సేల్స్ ఎప్పుడైతే మనకు స్టార్టింగ్ గ్రో ఫ్రమ్ జీరో నుంచి స్టార్ట్ అవుతుంది, కాంట్రిబ్యూషన్ కూడా అలాగే గ్రో అవుతుంది. అంటే ఇట్ ఈస్ డైరెక్ట్ రిలేటెడ్ టు ద సేల్స్. సేల్స్ ఎంత ఇంప్రూవ్ అవుతే కాంట్రిబ్యూషన్ అంత ఇంప్రూవ్ అవుతుంది. సేల్స్ డిక్రీజ్ అవుతే కాంట్రిబ్యూషన్ డిక్రీజ్ అవుతుంది ఇక్కడికి, అంటిల్ జస్ట్ ఇట్ కవర్స్ ద ఫిక్స్డ్ కాస్ట్. ఓకే, నౌ లెట్ us see what is break even point. This you have to remember, all of you remember in the next session, in the next we'll have this test on this one. Okay, this try to remember this one. Okay, this is a break even point where neither profit nor losses are made. అంటే ఇక్కడ లాభ నష్ట రహితం అంటాం. ఇక్కడ లాభం లేదు నష్టం, లాభ నష్ట రహిత పాయింట్ అంటారు ఇక్కడ. ఓకే, ఒక పాయింట్ వేర్ యు గెట్ నో ప్రాఫిట్ నో లాస్. అంటే ఎప్పుడైనా ఒక బిజినెస్ లో ఒక న్యూగా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ట్రై టు రిమెంబర్ హియర్, గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్ లో చాలా బిజినెస్ లో మనకు ప్రాఫిట్ అనేది రాదు, లాస్ తోనే వస్తుంది. 1-2 months 3 months లాస్ లోనే ఉంటాం. అదే అనుకుంటారు జనరల్, అంటే బిజినెస్ స్టార్ట్ చేసేది లాస్ట్ లో ఉంటుంది. మన జనరల్ క్వశ్చన్ ఏం చేస్తే హ్యావ్ యూ రీచ్డ్ యువర్ బ్రేక్ ఈవెన్ పాయింట్, అంటే మీ ఎక్స్పెండిచర్స్ అన్ని కూడా మీ సేల్స్ వల్ల నీకు కాంట్రిబ్యూషన్ వల్ల ఫిల్ అవుతుందా లేదా, అంటే వెదర్ యువర్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్. అంటే కాంట్రిబ్యూషన్ ఫిక్స్డ్ రెండు ఈక్వల్ అయినప్పుడే దాన్ని మనము బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటారు. అంటే ఆల్ ఎక్స్పెండిచర్స్ ఆర్ మెట్ విత్ యువర్ సేల్స్ రెవెన్యూ. ఓకే, అంటే మీ అమ్మకాల నుంచి వచ్చిన అన్ని నుంచి మీ ఖర్చులన్నీ కూడా అంటే వ్యయాలన్నీ కూడా భర్తీ చేసుకోవడం జరిగినప్పుడు దాన్ని మనము బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం. లాభ నష్ట రహిత బిందువు అంటాం ఇక్కడికి. దిస్ ఇస్ ఎ బ్రేక్ ఈవెన్ పాయింట్ వేర్ నీదర్ ప్రాఫిట్ నార్, అంటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ లాభం లేదు నష్టం లేదు, నో ప్రాఫిట్ నో లాస్. ఓకే, ఆర్ స్టూడెంట్స్ విత్ మీ? Yes, sir. థ్యాంక్ యూ. Yes, sir. Yeah. Now see, yeah, either they go back. Yeah. Now the amount of contribution must be exactly equal to the fixed cost. And another definition for this, what is contribution? Break even point at when my contribution is equal to fixed cost, or else sales minus variable cost is equal to fixed cost. The 2 points గుర్తుపెట్టుకోండి ఇక్కడ. Because how you get the contribution? Sales నుంచి వేరియబుల్ కాస్ట్ ని తీసేస్తే వచ్చేది కాంట్రిబ్యూషన్. దట్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ అయింది అనుకోండి, అప్పుడు మనకు లాభ నష్ట రహిత బిందువు బ్రేక్ ఈవెన్ పాయింట్ రీచ్ అయినట్టు. సో ఐ హావ్ రీచ్ ద బ్రేక్ ఈవెన్ పాయింట్. ఎప్పుడైతే నేను బ్రేక్ ఈవెన్ పాయింట్ రీచ్ అయ్యానో నాకు ఎలాంటి లాస్ లేదు, ఎలాంటి ప్రాఫిట్ కూడా లేదు. ఓకే, నౌ హౌ టు క్యాలిక్యులేట్ ద బ్రేక్ ఈవెన్ పాయింట్స్ ఇన్ యూనిట్స్. దిస్ ఇన్ యూనిట్స్. ఓకే, అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్స్ ఎందుకు యూనిట్స్ చెప్తామంటే ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు లాస్ ప్రాఫిట్ రాకుండా బ్రేక్ ఈవెన్ పాయింట్ రీచ్ కావాలంటే మినిమం ఎన్ని యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేయాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నా బీపీ పాయింట్స్ ఒక 5000 యూనిట్స్ అనుకోండి పర్ ఇయర్ అరే పర్ మంత్, అంటే ప్రతి నెలలో నేను 5000 యూనిట్స్ ను ఉత్పత్తి చేసి అమ్మితే నాకు ఎలాంటి ప్రాఫిట్ రాదు, ఎలాంటి లాస్ కూడా రాదు. That is called a break even point units. Suppose 5000 is my break even point units. And every month if I am manufacturing and selling 5000 units, I don't have any loss, I don't have any profit. దానికంటే ఎంత ఉత్పత్తి చేస్తే దట్ ఈస్ మై ప్రాఫిట్. గుర్తుపెట్టుకోండి, ఎంత అయితే ప్రొడ్యూస్ 5000 పైన 1 యూనిట్ కానీ 500 200 ఎంత ప్రొడ్యూస్ చేస్తే దానిపైన నాకు ఆ యూనిట్స్ పైన నాకు లాభం వస్తుంది. అప్ టు 5000 లో నాకు ఎలాంటి లాభం రాదు. ఇఫ్ మై యూనిట్స్ ప్రొడ్యూస్ సేల్స్ ఆర్ లెస్ దెన్ ద 5000, మేబీ 4500, అంటే 4500 ప్రొడ్యూస్ చేసినప్పుడు నాకు అక్కడ కంపల్సరీగా లాస్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, బ్రేక్ ఈవెన్ పాయింట్ యూనిట్స్ కంటే తక్కువ ప్రొడ్యూస్ చేస్తే లాస్ ఉంటుంది, దానికంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే ప్రాఫిట్ ఉంటుంది. హౌ టు క్యాలిక్యులేట్? ఓకే, దిస్ నథింగ్ బట్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. అంటే మనకు ఫిక్స్డ్ కాస్ట్ ను కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ తో డివైడ్ చేయాలి. ఓకే, అంటే సపోజ్ మై ఫిక్స్డ్ కాస్ట్ ఇస్ 100 అనుకోండి. ఓకే, మై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఇస్ 20 రూపీస్ అనుకోండి. 100 by 20 is
5 అంటే మినిమం 5 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, దిస్ వన్ ఎగ్జాంపుల్ ఇస్ గివెన్ హియర్. ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం ఇప్పుడు మనకు. యా, సపోజ్ ASA Limited manufactures a particular fountain pen called again ASA Durga, incurring variable cost of 30 per unit. Fixed cost ఎప్పటికైనా per unit ఉండకూడదు. Default fixed cost is a per month or per year. Okay, it will never be per unit. Variable cost per unit ఇస్తే per unit ఉంటుంది, total ఇస్తే total ఉంటుంది. But fixed cost will be per month only. Okay, పీరియడ్ తో సంబంధం ఇక్కడ మనం కాలానుగుణంగా చేసే వ్యయాలు ఇవన్నీ కూడా. ఓకే, నౌ ఇఫ్ ద ప్రోడక్ట్ సెల్స్ ఫర్ రూపీస్, అంటే మా సెల్లింగ్ కాస్ట్ అనేది మన సెల్లింగ్ ప్రైస్ అనేది 50 రూపీస్ అనుకుంటే, నౌ హౌ టు క్యాలిక్యులేట్ ద బ్రేక్ ఈవెన్ పాయింట్. దట్ ఈస్ మై టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ 20,000 తీసుకుంటున్నాను, డివైడ్ బై కాంట్రిబ్యూషన్. హౌ విల్ క్యాలిక్యులేట్ కాంట్రిబ్యూషన్? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. ఓకే, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ 50 మైనస్ 30, సో 20 వచ్చింది ఇక్కడ. 20,000 బై 20 ఈజ్ ఈక్వల్ టు 1000 యూనిట్స్ పర్ మంత్. అంటే ఇప్పుడు 1000 యూనిట్స్ పర్ మంత్ నేను మ్యానుఫ్యాక్చర్ చేస్తే నాకు ఎలాంటి ప్రాఫిట్ ఉంటుంది, ఎలాంటి లాస్ కూడా ఉంటుంది. దట్ ఈస్ హౌ విల్ డూ దిస్ వన్. ఓకే, ఆర్ యు క్లియర్ విత్ బ్రేక్ ఈవెన్ పాయింట్? ఎనీ డౌట్? No doubt. బ్రేక్ ఈవెన్ పాయింట్ యూనిట్స్ లలో ఇచ్చినప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ తీసుకుంటారు. కొన్నిసార్లు సేల్స్ లలో కూడా అడుగుతాడు కదా సార్, అది తీసుకొచ్చి అలా కూడా వస్తుంది, అది కూడా చెప్తాం. అక్కడ ఏమవుతుందంటే మనకి సేల్స్ లో ఇచ్చినప్పుడు బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది మనకు యూనిట్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి, అది చెప్తాను నేను. సేల్స్ లలో ఇచ్చినప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ బై పివి రేషియో తీసుకుంటారు కదా సార్, ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో. నెక్స్ట్ వస్తుంది అందుకని అంటున్నాను, పివి రేషియో వచ్చినప్పుడు చెప్తాను నేను. ఓకే సార్, నెక్స్ట్ వస్తుంది. ఇప్పుడు మార్జిన్ ఆఫ్ సేల్స్ తర్వాత విల్ గో టు నెక్స్ట్ టాపిక్. ఓకే, ఓకే సార్. అది ఫార్ములా ఇచ్చినప్పుడు, రేషియో పర్సెంటేజ్ ఫార్ములా ఇచ్చినప్పుడు వస్తుంది. ఓకే, ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? వి లర్న్ వాట్ ఇస్ మార్జినల్ కాస్టింగ్, వాట్ ఇస్ కాంట్రిబ్యూషన్, సివిపి రేషియో, సివిపి అనాలిసిస్. ఆ సివిపి అనాలిసిస్ లో బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేసింది. నౌ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. ఏమంటుంది తెలుగులో మార్జిన్ ఆఫ్ సేఫ్టీని? ఎవరికైనా ఐడియా ఉందా? ఓకే, మేబీ యువర్ ఆల్ ఫ్రమ్ ఇంగ్లీష్ మీడియం. అంతా మీరు మెజారిటీ ఇంగ్లీష్ మీడియమేనా? ఎస్ సార్. ఓకే, Yes, sir. నేను ఇంగ్లీష్ లో పదాలు పడితే ఓకే కదా మీకు? రక్షణ అవధి సార్. Okay, now margin of safety, this is nothing but difference between the sales and break even point. Margin of safety is nothing but difference between sales and break even point. So ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, margin of safety is equal to projected sales minus what are the actual sales minus break even point. Break even point in rupees, not in units. Remember, ఇక్కడ break even point ఇక్కడ మనకు అమౌంట్ లో చెప్తాను. ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది అమౌంట్ లో చెప్తాను. ఇక్కడ దట్ ఈస్ నథింగ్ బట్ బ్రేక్ ఈవెన్ యూనిట్స్ ఇంటూ సేల్స్ ప్రైస్. ఓకే, నౌ ఈ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి. ఇక్కడ మనకు అవర్ సేల్స్ ఇస్ 1700 యూనిట్స్. ఓకే, సేమ్ ప్రీవియస్ కేస్. తర్వాత 1000 రూపీస్ మనకు ఆల్రెడీ ఇక్కడ వచ్చింది కాబట్టి, పైన 1000 వచ్చింది కాబట్టి ఇక్కడ అదే తీసుకుంటాం. ఇక్కడ మనం సేమ్ ఎగ్జాంపుల్. సో ప్రొజెక్టెడ్ సేల్స్ minus break even point, that is equal to 700 units. ఇప్పుడు ఇంట్లో మేము మాట్లాడితే Somebody is making noise. మీరు చక్కగా ఉంటే అనండి మామ. మీ ఇంట్లో పిల్లలు, మీ ఆడపిల్లలు, మీరు, మీ ఆడోళ్ళు చక్కగా ఉంటే అనండి. హలో, మళ్ళీ మామూలు నేను రోజు కాలం రోజు ఒక మామను కూడా అన్నాను. ఓకే, somebody is starting. Please mute చేసుకోండి మీరు, ప్లీజ్ మ్యూట్ చేసుకుంటే it will not be disturbed to anybody. Yeah, next topic, contribution to sales ratio. దాన్నే మనం we call it as a PV ratio అంటాము. PV ratio, profit volume ratio అంటారు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ట్రై టు రిమెంబర్ దిస్ వన్. బోత్ ఆర్ సేమ్. కాంట్రిబ్యూషన్ టు సేల్స్ అన్న, ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో అన్న, బోత్ ఆర్ వన్ ద సేమ్. ఓకే, ఇక్కడ పివి రేషియోను రేషియో అన్నప్పుడు 1/4 ఆఫ్ సేల్స్ అంటాము. హౌ యూ కెన్ రిప్రజెంట్? ఓకే, ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, వీ కెన్ రిప్రజెంట్ ఇన్ 4 ways.
మనం 4 విధాలుగా పీవీ రేషియో చెప్పుకోవచ్చు ఇక్కడ. జనరల్గా పర్సంటేజ్లో చెప్తాం, మనకు పీవీ రేషియో 25% అని చెప్తాం. అదర్వైజ్ పీవీ రేషియో 0.25 ఆఫ్ సేల్స్ అంటాం, ఆర్ఎస్ 25%. ఒకటి పీవీ రేషియో ఎప్పటికైనా సేల్స్ పైన ఉంటుంది ఇక్కడ. ఓకే, వెన్ ఐ సే పీవీ రేషియో 25% అంటే సేల్స్ ఇంటూ 25%, దట్ ఇస్ పీవీ రేషియో, ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో. నథింగ్ బట్ అంటే నాకు ఎంత కాంట్రిబ్యూషన్ వస్తుంది సేల్స్ పైన, దట్ ఈస్ పీవీ రేషియో. పర్సెంటేజ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఓవర్ సేల్స్ అంటే అమ్మకాల పైన కాంట్రిబ్యూషన్ ఎంత వస్తుంది, అంటే నా కాంట్రిబ్యూషన్ పర్సెంటేజ్ ఎంత. సపోజ్ నా సేల్స్ 100 అనుకోండి, వేరియబుల్ కాస్ట్ 75, 100 minus 75 is 25. The 25 is my contribution, that is nothing but PV ratio also. Okay, this is how formula for calculating the PV ratio, that is contribution per unit divided by sales, that is 100. Example ఇచ్చారు ఇక్కడ మనకు. See, 20 rupees is a contribution, 50 rupees a sales, 20 by 50 into 100, that is 40%. Okay, ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. There are two ways are there. PV ratio can be calculated in 2 ways, by using the units cost or else using the total sales and total contribution. ఏ విధంగా క్యాలిక్యులేషన్ రిజల్ట్ మాత్రం సేమ్ వస్తుంది. Now how to calculate the break even point. ఇంతకుముందు మన ఒక స్టూడెంట్ చెప్పారు ఇప్పుడు, fixed cost divided by PV ratio, that is break even point. Another method to calculate the break even point is fixed cost divided by PV ratio. మన దగ్గర PV ratio ఉంది అనుకోండి, we can calculate this break even point in rupees, not in units. It's in unit. Okay, so here 20,000 a fixed cost, 40% is this one. This is my break even point sales అంటే rupees. PV ratio, change in contribution. Another formula for the PV ratio is change in contribution by change in sales కూడా తీసుకోవచ్చు. అంటే వేరియబుల్ ఎలా మారుతుంది, కాంట్రిబ్యూషన్ ఎలా మారుతుంది, చేంజ్ ఎలా ఇంక్రీజ్, ఎంత కాంట్రిబ్యూషన్ ఇంక్రీజ్ అయింది, ఎంత సేల్స్ ఇంక్రీజ్ అయింది, దాని ద్వారా కూడా మనం కనుక్కోవచ్చు. ఈవెన్ అనదర్ మెథడ్ ఇస్ చేంజ్ ఇన్ ప్రాఫిట్ బై చేంజ్ ఇన్ సేల్స్ ఆల్సో. యూజింగ్ దిస్ ఆల్సో యూ కెన్ క్యాలిక్యులేట్. ఎందుకు వై వీఆర్ యూజింగ్ ద ప్రాఫిట్? ఇది ప్రాఫిట్ న్యూమరేటర్ ఎప్పుడు తీసుకుంటామంటే విల్ టేక్ ఓన్లీ వెన్ వీఆర్ యూజ్ ద చేంజ్ అనే పదం వాడినప్పుడు మాత్రమే ఇక్కడ ప్రాఫిట్ తీసుకోవాలి. అంటే 2 years ప్రాఫిట్ 2 years సేల్స్ ఇచ్చినప్పుడు తీసుకోవాలి సార్. ఎస్, యువర్ రైట్. చేంజ్ అనేప్పుడే మనకు టైం ఉండాలి, ఒక ఇయర్ నుంచి ఒక పీరియడ్, ఒక పీరియడ్ నుంచి ఒక పీరియడ్. 2024లో ఎంత ఉంది, 25లో ఎంత ఉంది ప్రాఫిట్. సో ఇక్కడ చేంజెస్ ఉన్నప్పుడు వీ కెన్ టేక్ న్యూమరేటర్ యాజ్ అ ప్రాఫిట్, అదర్వైజ్ డోంట్ టేక్ ఇట్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి మీరు ఒకసారి ఇక్కడ ఐ టేక్ టోటల్ ప్రాఫిట్ తీసుకుని డివైడ్ బై టోటల్ సేల్స్ చేస్తా అంటే ఇక్కడ రాదు పీవీ రేషియో, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇయర్ పీవీ రేషియో టోటల్ కాంట్రిబ్యూషన్ బై సేల్స్, ఇయర్ విల్ టేక్ ఓన్లీ కాంట్రిబ్యూషన్ యాజ్ ఎ న్యూమరేటర్, పైన కాంట్రిబ్యూషన్ తీసుకోవాలి. బట్ చేంజ్ తో మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు యూజింగ్ ద చేంజ్, మార్పు అంటే అమ్మకాలలో మార్పు, లాభాలలో మార్పు, కార్పొరేటర్ కాంట్రిబ్యూషన్ లో మార్పు అన్నప్పుడు అలాంటి టైంలో యూ కెన్ టేక్ ఎస్ ఎ ప్రాఫిట్ యాజ్ ఎ న్యూమరేటర్. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది అనేది, ఎందుకంటే వై, బికాస్ ఏదైనా కాంట్రిబ్యూషన్ లో మార్పు ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ లో మార్పు. అంతే, ఫిక్స్డ్ కాస్ట్ అనేది మారదు, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ఇయర్ ఎంత ఉంటుందో ఇయర్ అదే ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది, ఫిక్స్డ్ కాస్ట్ లో చేంజెస్ ఉంటుంది. కాబట్టి ఏదైతే కాంట్రిబ్యూషన్ లో మార్పు వచ్చిందో అది ప్రాఫిట్ వల్లనే వస్తుంది. ప్రాఫిట్ లో ఎందుకు వచ్చిందంటే కాంట్రిబ్యూషన్ వల్లనే ప్రాఫిట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. బోత్ ఆర్ రిలేటెడ్. అండ్ అదర్ వేరియబుల్ కాస్ట్ రేషియో, అది నెట్ సేల్స్ మీద తీసుకుంటాం. అండ్ వేరియబుల్ కాస్ట్ రేషియో 1 minus కాంట్రిబ్యూషన్ మార్జిన్. This is important here. Remember this approach, equation approach. Sales is equal to variable cost plus profit, fixed cost plus profit. You don't need manaku. This sum of these two is nothing but contribution. అంటే సేల్స్ is equal to variable cost plus contribution అనొచ్చు, లేదంటే వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ కూడా తీసుకోవచ్చు. అండ్ అనదర్ టాపిక్ గ్రాఫికల్ అప్రోచ్ కూడా మనకు బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎలా పాయింట్ అవుట్ చేయాలి. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇక్కడ మనకు దీని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటారు. దీన్ని
చెప్తాను. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అనేది ఎక్కడ వస్తుంది, అది ఎందుకు వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి ఇక్కడ. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ గ్రాఫ్ లో ఈ ఏదైతే స్లీపింగ్ లైన్ ఉందో, ఇక్కడ హారిజెంటల్ లైన్ ఉందో, దానిపైన యూనిట్స్ ఆఫ్ అవుట్పుట్ తీసుకుంటాం, క్వాంటిటీ తీసుకుంటాం. సపోజ్ 500 యూనిట్స్, 1000 యూనిట్స్, 1500 యూనిట్స్, 2000 యూనిట్స్ అండ్ 2500 యూనిట్స్. లెఫ్ట్ సైడ్ వై యాక్సిస్ ఏదైతే ఉంటుందో, స్టాండింగ్ లైన్ ఉంటుందో, వర్టికల్ లైన్, దానిపైన మనం సేల్స్ లేదా అంటే రూపీస్ లో తీసుకో, ఇట్ కెన్ బి సేల్స్, కాస్ట్, ప్రాఫిట్. దిస్ బ్లాక్ లైన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ, దిస్ వి కాల్ ఇట్ యాజ్ ఎ ఫిక్స్డ్ కాస్ట్. గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం ఒకవేళ ఇఫ్ ఐ ప్రొడ్యూస్ 500 యూనిట్స్, మై ఫిక్స్డ్ కాస్ట్ ఇస్ ఫిక్స్డ్, ఇట్ డజంట్ చేంజ్. అంటే మేబీ అరౌండ్ 15,000 ఉంటుంది ఇక్కడ. ఇఫ్ ఐ ఇంక్రీజ్ మై యూనిట్స్ ఫ్రమ్ 500 to 1000, స్టిల్ మై ఫిక్స్డ్ కాస్ట్ ఇస్ ఫిక్స్డ్, ఇట్ డజంట్ చేంజ్. 1500 అయినా అదే ఉంటుంది, ఈవెన్ 2000 సేమ్, ఈవెన్ 2500 సేమ్. సో మై ఫిక్స్డ్ కాస్ట్ ఆర్ నాట్ చేంజింగ్, ఇట్స్ ఎ కాన్స్టాంట్. ఓకే, అండ్ మై వేరియబుల్ కాస్ట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద అబోవ్ ఫిక్స్డ్ కాస్ట్. రిమెంబర్, ఎప్పటికైనా ఈ వేరియబుల్ కాస్ట్ లైన్ ఇక్కడ 0 నుంచి స్టార్ట్ చేయగలరు. ఐమ్ సారీ, వేరియబుల్ కాస్ట్ అనేది ఎప్పటికైనా కూడా ఫిక్స్డ్ కాస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది యూ హావ్ టు రిమెంబర్ హియర్. అండ్ దిస్ వాట్ ఎవర్ దిస్ లైన్ 0 to above is, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ సేల్స్. 0 ఎప్పటికైనా 0, మన సేల్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మై సేల్స్ ఆర్ 0, స్టిల్ హ్యావ్ ఫిక్స్డ్ కాస్ట్. ఓకే, దిస్ మై టోటల్ కాస్ట్ ఇస్ నథింగ్ బట్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ ఇస్ టోటల్ కాస్ట్. దిస్ ఇస్ లాస్ హియర్, వాట్ ఎవర్ ఇస్ దిస్ ఇస్ లాస్, దిస్ ఇస్ హియర్. ఓకే, విల్ టేక్ హియర్ పాయింట్. ఓకే, ఇక్కడ గ్రాఫ్ లో మీకు కనబడుతుంది క్లియర్ గా. సారీ, one minute. Yeah, sorry. సో ఇక్కడ ఈ గ్రాఫ్ లో మనకి ఇక్కడ నౌ హియర్ ఇఫ్ యు సీ, సో లెఫ్ట్ సైడ్ అయితే ఉంది ఇది లాస్, ఇది ప్రాఫిట్. దీన్ని ఇది ఏదైతే ఉంటుందో దీని యాంగిల్, దిస్ యాంగిల్ ఇస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అబౌవ్ ద బ్రేక్ ఈవెన్ పాయింట్. గుర్తుపెట్టుకోండి, ఇది ఒకటి గుర్తుపెట్టు, ఏదైతే ఇట్ ఇస్ బిలో ఆర్ అబౌవ్, ఇట్స్ అబౌవ్. ఓకే, సో దిస్ ఇస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. ఇదంతా అంత అడ్వాన్స్ కాన్సెప్ట్స్ మనకు అక్కర్లేదు కామన్ లెవెల్లో. ఆర్ యూ ఏబుల్ టు హియర్ మీ? వినబడుతుందా నా వాయిస్? ఆర్ యూ విత్ మీ? Yes, sir. సో మార్జినల్ కాస్టింగ్ ఇక్కడ అప్లికేషన్, దీనిపైన ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. యూ కెన్ ఎక్స్పెక్ట్ ద క్వశ్చన్, ఇది గుర్తుపెట్టుకోండి బాగా. ఫస్ట్ అనేది కాస్ట్ కంట్రోల్ కి వాడతాం ఇక్కడ మనకు. అంటే మనం కాస్ట్ కంట్రోల్ అంటే ఏంటి, ఇక్కడ ఒక కాస్ట్ ఎంత పెట్టుకుంటాం అంటే ఎవ్రీ మంత్ ఆర్ ఎక్స్పెండిచర్ షుడ్ బి సమ్వేర్ 1000, 2000, 5000 అనుకుంటాం. సో అట్లా ఒక టార్గెట్ పెట్టుకుంటాం, దానికంటే కాస్ట్ ఎక్కువ పోతుంది. కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి, వీ షుడ్ గో ఫర్ మార్జినల్ కాస్టింగ్ టెక్నిక్ వాడతాం. ఇట్స్ అ టెక్నిక్, గుర్తుపెట్టుకోండి, ఇట్స్ నాట్ ఎ మెథడ్. ఓకే, సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు ప్రాఫిట్, ప్లాన్ ద ప్రాఫిట్. సపోజ్ నాకు ఎవ్రీ మంత్ ఐ వాంట్ 5,000 ప్రాఫిట్స్, 5 lakhs ప్రాఫిట్స్. సో దెన్ వీ హావ్ టు యూజ్ ద మార్జినల్ కాస్టింగ్. యూజింగ్ ద మార్జినల్ కాస్టింగ్ కెన్ డూ. దాన్ని ఎక్స్పెక్టెడ్ ప్రొజెక్టెడ్ ప్రాఫిట్స్ అంటారు. ఓకే, ప్రొజెక్టెడ్ కాస్ట్ ఉంటుంది. అండ్ కీ ఫ్యాక్టర్ అనాలిసిస్ కూడా చేసుకోవచ్చు ఫర్ డెసిషన్ మేకింగ్. ఓకే, now coming to application of marginal costing for decision making. Yeah, main thing is, yeah, this is okay. Accepting a special order for setup. Okay, accepting a special order to use up spare capacity. స్పేర్ కెపాసిటీ అంటే ఎగ్జిస్ట్ కెపాసిటీ. మన దగ్గర ఒక ఎగ్జిస్ట్ కెపాసిటీ ఉంది. ఒక ఏదైనా ఆర్డర్ని యాక్సెప్ట్ చేయాలంటే అప్పుడు మనకు విల్ యూజ్ సివిపి అనాలిసిస్ ఆర్ఎల్స్ బ్రేక్ మన మార్జినల్ కాస్టింగ్ కొడతాం. ఆర్ఎల్స్ అబాండన్ లైన్ ఆఫ్ బిజినెస్, ఏదైనా ఒక బిజినెస్ ను ఒక క్లోజ్ చేయాలంటే దానికి డెసిషన్ బ్రేక్ ఉంది. ఎగ్జిస్టింగ్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్, తర్వాత క్యారింగ్ అవుట్ యాక్టివిటీస్. ఈ 4 పర్పస్ కొరకు మనకు దీన్ని వాడతాం ఇక్కడ. So this is regarding the variable marginal cost. Okay, now I'll take one small practice multiple choices questions. Yeah, we'll go to practice questions. Okay, I'll take. Before that, I'll show the last year questions. Okay.
Are you able to see PPT? What are you seeing now on the screen now? Topic Marginal for cost. sale events. PPT కనబడుతుందా? ఓకే, Yes, sir. థ్యాంక్ యూ ఫర్ కన్ఫర్మింగ్. యా, చూడండి ఇక్కడ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాస్ట్ రిమైన్స్ కాన్స్టెంట్ పర్ యూనిట్ బట్ వేరీస్ ఇన్ టోటల్ విత్ ద వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్. Variable cost. ఎందుకంటే ఇప్పుడు వేరియబుల్ కాస్ట్ అనేది పర్ యూనిట్ కు ఫిక్స్డ్ గా ఉంటుంది, టోటల్ గా మారుతుంది. ఫిక్స్డ్ కాస్ట్ రివర్స్ ఉంటుంది. ఫిక్స్డ్ కాస్ట్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఇస్ ఫిక్స్డ్, బట్ పర్ యూనిట్ కి వచ్చేసి ఇది మారుతుంది, వేరీస్. సో దట్స్ వై వేరియబుల్ కాస్ట్. ఓకే, విచ్ ఇస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ ద బ్రేక్ ఈవెన్ పాయింట్? Contribution by sales into 100. Cost by contribution. No, let us discuss one by one. Contribution by sales into 100. ఇదేంటిది? PV ratio. PV That's ratio. what I want. Correct. Contribution by sales into 100 is, it is a PV ratio. So PV ratio break-even point equal కాదు. So this is not a right answer. Now what is this actual sales mean? BEP sales అంటే ఏంటిది? Margin of safety. This formula used for the margin of safety. Now coming to third one, fixed cost by contribution into sales. This is our contribution formula. BEP. Yeah, BEP. Sorry, I'm sorry. BEP ratio. Break-even point. Another formula for BEP. ఇంకొక ఫార్ములా ఏంటి? Fixed cost by PV ratio. Yes, fixed cost by PV ratio. That's it. PV ratio. థర్డ్ ఆప్షన్ ఎందుకు కరెక్ట్ కాదు ఇక్కడ? కంట్రిబ్యూషన్ BEP సేల్స్. This is not there. Okay. Now let us come to which of the following is a fixed overhead? Rent. Because wages will change, let's say bill will change, stationery will also change. Okay, rent is a fixed one. At a కాలానుగుణం ఇస్తాం with respect to the time. After certain time, rent also increases now. Yeah, for that we call it as a గుర్తుపెట్టుకోండి. In the long term, everything is variable. In the long term, everything is అంటే దీర్ఘకాలికంలో ఈవెన్ ఫిక్స్డ్ కాస్ట్ కూడా మేబీ ఇట్ ఇస్ ఫిక్స్డ్ ఫర్ 1 year, 2 years. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ రెంట్ ఇంక్రీజ్ చేస్తారు. Okay, we need to consider as a year wise. Yeah, year wise. So generally default rent is a fixed cost. Remember that shit. Because our managerial costing, marginal costing is only short term decision making. At 1 month, లేకుంటే number of units ఈ month లో, suppose in the month of June, whether I should produce 5,000 units or 6,000 units. So I'm taking decision. So now in this decision, during decision, the rent is not going to change. Rent అనేది మారదు, ఫిక్స్డ్ ఉంటుంది ఆ డెసిషన్. సో దట్స్ వై వి కాల్ ఇట్ యాస్ ఎ రెంట్. ఓకే, ఇది చేంజ్ కాదు. వాట్ ఈస్ మీట్ బై డిఫరెన్స్ బిట్వీన్ యాక్చువల్ కాస్ట్ అండ్ స్టాండర్డ్? సో ఇది స్టాండర్డ్ కాస్టింగ్, ఇది స్కిప్ చేద్దాం ఇక్కడ. ఆల్రైట్, ఇన్ ది మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్, ఇఫ్ ద కాస్ట్, టోటల్ కాస్ట్ 5,000 units ఈస్ 1 lakh, అంటే ఒక 5,000 units ప్రొడ్యూస్ చేయడానికి టోటల్ 5,000 కాస్ట్ అవుతుంది. అండ్ డోస్ ఆఫ్ 5,001 units is 1,20,000 rupees. The increase of 20 is the total cost is called Marginal. what is another name for marginal cost? Variable cost. That is important. Variable cost. అది గుర్తుపెట్టుకోవాలి. వేరియబుల్ కాస్ట్ అన్నా మార్జినల్ కాస్ట్ అన్నా రెండు కూడా ఒకటే, both are equal. That's your right. Now definition అంటే primarily who benefit from the management accounting. Management accounting అంటే ఎవరికి యూస్ఫుల్ ఉంటుంది ఇక్కడ? Management. Obviously managers. Management. ఓకే, బడ్జెటరీ కంట్రోల్ అంటే ఇందులో క్యాష్ బుక్ అనేది ఇట్ విల్ కమ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. కాస్ట్ షీట్ అనేది మనకి ఇక్కడ కాస్ట్ అకౌంటింగ్ లో వస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫైనాన్షియల్ అకౌంట్ వస్తుంది. బడ్జెటరీ కంట్రోల్ ఇస్ కమ్స్ అండర్ Management account. Now let us come to the margin of safety. Margin of safety indicates difference between selling price and variable cost. Is it correct or wrong? Wrong. The ratio of fixed cost to contribution. The ratio of fixed cost to contribution. Wrong. No. So what is margin of safety? Excess of actual sales over break-even sales. ఇక్కడ యాక్చువల్ సేల్స్ ఉండొచ్చు, ఎక్స్పెక్టెడ్ సేల్స్ ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇట్ కెన్ బి యాక్చువల్ సేల్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ సేల్స్. అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ కంటే మన యాక్చువల్ సేల్స్ కానివ్వండి, ఎక్స్పెక్టెడ్ సేల్స్ ఎక్కువ ఉన్నప్పుడే వి కాల్ ఇట్ ఇస్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. సపోజ్ మనకు BEP నాకు
బీపీ పాయింట్ దగ్గర సేల్స్ చేసినప్పుడు వాట్ విల్ బి మై మార్జిన్ ఆఫ్ సేఫ్టీ? What, sir? ఇఫ్ సపోజ్ నాకు బీపీ 5000 యూనిట్స్ ఉంది అనుకోండి, నేను 5000 యూనిట్స్ ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేసి అమ్ముతున్నాను, అప్పుడు నా మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎంత ఉంటుంది? Break even point లో వస్తుంది sir అది. జీరోనే కదా, No profit, no loss. నో ప్రాఫిట్ నో Yes. లాస్ కదా సార్. ఎస్. సో బీఈపీ Break పాయింట్స్ even దగ్గర మార్జిన్ ఆఫ్ సేఫ్టీ 0 ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అక్కడ ట్రై టు రిమెంబర్ వెన్ మై బీఈపీ ఉన్నప్పుడు బీఈపీ దగ్గర మార్జిన్ ఆఫ్ సేఫ్టీ 0 ఉంటుంది. దట్ యూ హావ్ టు రిమెంబర్. ఓకే, నౌ ఇన్ ద మార్జినల్ కాస్టింగ్ మెథడ్ విచ్ ఈస్ ఈక్వేషన్ టు క్యాలిక్యులేట్ ద కాంట్రిబ్యూషన్? సేల్స్ మైనస్ మైనస్ వేరియబుల్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ ఇది కాదు, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. దిస్ ఇస్ అవర్ కాంట్రిబ్యూషన్ ఫార్ములా. ఓకే, now which of the following is not considered as a fixed overhead? ఎలక్ట్రిసిటీ బిల్. Yes, because depreciation, it is a accounting expenditure, it's a with respect to the depreciation. ఇప్పుడు దీన్ని మనం నాన్ క్యాష్ కాస్ట్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ నాన్ కాస్ట్. క్యాష్ అనేది పేమెంట్ ఎలాంటి జరగదు ఇక్కడ ఉంది. ట్రాన్సాక్షన్. Somebody is scratching, please don't scratch. Okay, rent fixed cost, electricity bill అనేది ఇది నాన్ ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. ఓకే, yeah. What is the main advantage of marginal costing? Calculates the both fixed and variable cost. No, అంటే మనకు marginal costing లో will take only variable cost. It is more accurate in estimating profits. No. లాభం కాదు, ఓన్లీ కాంట్రిబ్యూషన్ చూసుకున్నాం. ఫిక్స్డ్ కాస్ట్ కవర్ అవుతుందో లేదో చూస్తాం ఇక్కడ. ఇట్ ప్రొవైడ్స్ ఎ డీటెయిల్డ్ కాస్ట్ బ్రేక్ డౌన్స్. నో, ఎందుకంటే ఇక్కడ మనకు మార్జినల్ కాస్టింగ్ లో డీటెయిల్డ్ బ్రేక్ డౌన్ అనేది జరగదు. అది ఓన్లీ అబ్జర్వేషన్ కాస్టింగ్ లో కాస్ట్ షీట్ లో మాత్రమే డీటెయిల్డ్ బ్రేక్ డౌన్ చేస్తాం. సో దెన్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మార్జినల్ కాస్టింగ్ అడ్వాంటేజ్? ఇట్ హెల్ప్స్ ఇన్ డిటర్మైనింగ్ ద బ్రేక్ ఈవెన్ పాయింట్. Determination of break-even point. Yes, determination of break-even point. All right. This is the standard costing. We'll discuss next. This is standard costing. Yeah, this again same question మనకు ఇంతకుముందు వచ్చింది ఇక్కడ. మార్జినల్ కాస్ట్ ను మనం ఉపాంత వ్యయం అంటాము. The total cost of 200 units is 10,000 and those of 201 units is 10,050. Then increase of rupees 50 in total cost is variable cost as marginal cost. Same again, management accounting is primarily meant for మేనేజ్. Internal management. in internal management. Internal గాని management. option, as per option, it's internal management. Right. Which of the following is not a method of management accounting? Budgetary control. ఫైనాన్స్. Financial accounting. ఫైనాన్షియల్ అకౌంటింగ్. So financial accounting అనేది మేనేజ్మెంట్ అకౌంట్ లో రాదు. వెరీ గుడ్. This one. ఇది మనకు క్యాష్ ఫ్లో ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఇది ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ ఇస్ ఫర్ వర్కింగ్ క్యాపిటల్ ఫ్లో తీసుకుంటాం. రైట్. Make or buy decision depends on the comparison between Cost of making and cost of buying. కాస్ట్ ఆఫ్ బయింగ్. క్వశ్చన్ ఆన్సర్. అక్కడ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది ఇక్కడ మనకు. వెరీ సింపుల్ క్వశ్చన్. సేమ్ ఇక్కడ దీని మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ రాహుల్ అండ్ కంపెనీ is currently selling 10,000 units with the break-even point of 6,000 units. How much is the margin of safety in percentage అంటున్నారు ఇక్కడ. ఫస్ట్ ఇక్కడ విల్ క్యాలిక్యులేట్ ద మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే ఏంది? సేల్స్ మైనస్ Break even. సో 10,000 మైనస్ 6,000. 4,000. 4,000 divided by 10,000 ఎంత వస్తుంది అమౌంట్? 40%. 40%. This is standard costing. Again, purpose of management accounting is to help managers make decisions. The option change చేస్తున్నారు. మేనేజ్మెంట్ అంటున్నాడు, ఇంటర్నల్ మేనేజర్స్ అంటున్నారు. నౌ హెల్ప్స్ మేనేజర్స్ మేక్ డెసిషన్స్ అంటున్నారు ఇక్కడ. ఓకే, స్లైడ్లీ చేంజ్ చేస్తున్నారు. దిస్ ఈస్ ఇంపార్టెంట్. జేమ్స్ హెస్ బ్లిస్ విన్నారా ఎప్పుడన్నా మీరు? No, No, sir. sir. నో సార్. No, sir, వినలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. టేక్ ది స్క్రీన్ షాట్. బ్లిస్, BLISS, బ్లిస్, జేమ్స్ హెచ్ బ్లిస్. ఇది ఒకసారి ప్రీవియస్ లో క్వశ్చన్ అడిగారు. ఇది కాన్సెప్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ వాజ్ కాయిన్డ్ బై James. Bliss.
ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు ఓకేనా. నౌ టెల్ మీ వాట్ ఇస్ మై ప్రాఫిట్ హియర్. Sales 2 lakh, fixed cost 50,000. ఫస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఎలా వస్తారు చెప్పండి. కెన్ యూ ఫైండ్ అవుట్ ద కాంట్రిబ్యూషన్? Sales into PV ratio. సేల్స్ ఇంటూ PV ratio 2 lakhs ఇంటూ 40% మీన్స్ ఎంత అవుతుంది ఇక్కడ? 80,000 వస్తుంది ఇక్కడ. 0.80,000. 80,000 మైనస్ ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ 30,000. 80,000 మైనస్ 50,000 ఎంత అవుతుంది ఇక్కడ? 50,000. ఆర్ యూ క్లియర్? రెడీ? క్లియర్? డౌట్ అయ్యమని No, sir. చెప్తా చూడు ఇక్కడ. Contribution is about sales into PV ratio. Sales is 2 lakhs. I'll take mark 3. So, two lakhs. Okay, okay. Okay, I'll skip it. Now let's go. Next question. Okay, leave it. Wodlese. Now, when the sales increase from rupees 40,000 to 60,000 and profit increase by 5,000, the PV ratio is, what is the formula for PV ratio? Changes in profit by Change in changes profit in by changes in sales. 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 Yeah. So ఇక్కడ సేల్స్ లో చేంజ్ ఎంత వస్తుంది ఇక్కడ? 20,000. 20,000. 20,000. 20,000. చేంజ్ ఎంత? 5,000. 5,000. 5,000 by 20,000. 25%. 20,000. 1 by 4, 25%. Now, absorption costing is also known as, చెప్పాను ఇంతకు ముందు, మార్జినల్ కాస్టింగ్, అబ్జర్వ్ కాస్టింగ్. మనం రెగ్యులర్ చేసేది అబ్జర్ప్షన్ కాస్టింగ్. ఓకే, సో ఇట్స్ నాట్ ఎ హిస్టారికల్ కాస్ట్. ఇది సారీ, ఇట్స్ ఎ హిస్టారికల్ అండ్ టోటల్ కాస్టింగ్. ఇది హిస్టారికల్ కాస్టింగ్ అంటారు, టోటల్ కాస్టింగ్ అంటారు. ఇట్ హస్ బోత్. అబ్జర్ప్షన్ కాస్టింగ్ ఇస్ నథింగ్ బట్ హిస్టారికల్ కాస్టింగ్. దట్స్ ఆల్సో నథింగ్ బట్ టోటల్ కాస్టింగ్. ఎందుకు టోటల్ కాస్టింగ్ అంటే అబ్జర్ప్షన్ కాస్టింగ్ లో విల్ టేక్ ఆల్ ద కాస్ట్, వేరియబుల్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్. Both fixed and variable. Both fixed and variable. You are right. When it comes to marginal costing, we take only variable cost. Variable cost. This is the variance. Yeah, again same. Which of the following is not a tool of management accounting? Human resources. Human resources accounting is a separate accounting branch. Financial accounting, cost accounting, management accounting ఎలా ఉంటుందో హ్యూమన్ రిసోర్స్ అకౌంటింగ్ కూడా సెపరేట్ ఉంటుంది. ఇక్కడ ఇది అనేది బ్రాంచ్ ఇన్ అకౌంటింగ్. ఎస్, హ్యూమన్ రిసోర్స్. వి విల్ స్టడీ ఇన్ ద పీజీ ఎంకామ్ కి వస్తే మీరు చదువుకుంటారు అక్కడ మేనేజ్మెంట్, అక్కడ అడ్వాన్స్ అకౌంటింగ్ లో చదువు. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్, మేనేజ్మెంట్. ఐ విల్ స్కిప్ ఇట్. It is again variance, will be later. Now tell me this one. PV ratio. P and V stands Contribution sales value. Question Stands for profit, V stands for volume. Sales value. సేల్స్ వాల్యూమ్. ఇక్కడ ప్రాఫిట్ అంటే మార్జినల్ కాస్టింగ్ లో ప్రాఫిట్ అంటే ఇక్కడ కాంట్రిబ్యూషన్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇట్స్ ఏ కాంట్రిబ్యూషన్, నాట్ రెగ్యులర్ ప్రాఫిట్ కాదు. ఇక్కడ sales value. కాంట్రిబ్యూషన్ టు సేల్స్ వాల్యూ కాదు, అక్కడ సేల్స్ వాల్యూమ్ కాదు. ఇక్కడ కామన్ ఉండాలి, ఇక్కడ బోత్ ఆస్పెక్ట్. యా, నెక్స్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెథడ్ ఆఫ్ Costing. జాబ్ కాస్టింగ్, ప్రాసెస్ కాస్టింగ్, ఆపరేటింగ్. దీస్ ఆర్ ఆల్ మెథడ్స్. గుర్తుపెట్టుకోండి. It is a technique of What you learned in studied in university, they are all cost methods. Marginal costing is a technique. It's a technique. Okay, good. This we'll study next class. Variance. Okay.
So with this I conclude the marginal costing. A small questions here. You will just for testing purpose. I'll come to here. I'll show. Just will brush it up fast. Okay. Now tell me what is correct here. Are you able to see the paper? Screen my screen. Yes, sir. Yes, sir. Now tell me what is Yes, the answer sir. for first one? The Fixed and variable cost. Variable cost. I'm clicking variable Variable cost. cost variable cost only. and Only Answer is variable correct. cost. Only variable. Yes. Next. Which cost? Fixed cost. Irrespective of production value. Fixed cost. fixed cost. Fixed Yes, cost. you're right. You can see the explanation. Answer చూసుకోవచ్చు ఇక్కడ. You can see the explanation also. Fixed cost contained in total within the relevant range. Range. Fixed cost నే కాన్స్టాంట్ ఇన్ టోటల్ అంటాం మనం. ఓకేనా? You can by clicking this we can hide it. Next, under the marginal costing, inventory is valued at Variable cost. Variable cost. Variable cost. correct. Contribution is Sales minus variable cost. Sales minus variable cost. Or profit plus fixed cost కూడా అవుతుంది. reverse వస్తే profit Okay. it's wrong. అది కూడా అవుతుంది యాక్చువల్లీ ఇక్కడ you are right. Profit for fixed cost is equal to contribution. You are right. Next, contribution first covers Variable cost. Variable. right. Fixed. Profit. Fixed cost, you are right. Fixed cost. ఇక్కడ కాంట్రిబ్యూషన్ నుంచి ఫిక్స్డ్ కాస్ట్ డిడక్ట్ చేసిన తర్వాతనే వాట్ ఎవర్ లెఫ్ట్ వి కాల్ ఇట్ యాజ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కాంట్రిబ్యూషన్ ఫస్ట్ కవర్స్ Fixed cost. ఫిక్స్డ్ కాస్ట్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఓకే. ఇఫ్ కాంట్రిబ్యూషన్ ఎక్సీడ్స్ ఫిక్స్డ్ కాస్ట్ ద రిజల్ట్ ఈస్ Profit. Profit. ఇఫ్ ఇట్ ఇస్ లెస్ ఉంటే ఏమంటారు? Loss. ఉంటే జీరో వస్తే Break even. Break even point. షట్ డౌన్ ఎప్పుడో వస్తుంది ఇక్కడ. షట్ డౌన్ ఎప్పుడైతే మన క్లాసెస్ కంటిన్యూస్ ఉంటే విల్ గో ఫర్ షట్ డౌన్. Yes, sir. Extreme losses. బ్రేక్ ఇన్ పాయింట్ రీచ్డ్ వెన్ No. Profit. Profit. Contribution equals to fixed cost. Cost. ABCD. Contribution equals to fixed cost. Contribution equals to fixed cost. Yes, you're right. Contribution equal to fixed cost. Next, PV ratio measures relationship between. Contribution and sales. Contribution and sales. Sales. Good, very good. Higher PV ratio indicates Higher profit. Yes. Higher profitability. margin of safety is Actual sales minus break even. Break even sales. very good, very good. All are active. Okay, good. Which of the following cost is most relevant for short-term decision making? Marginal cost. Marginal cost. Marginal cost. A company should continue production as long as Profit is positive. Contribution is Contribution is positive. Sales extra. Fixed cost. this is a very depth question. బాగా ఆలోచించండి ఇక్కడ. A company should continue production as long as contribution is positive. No. Contribution కాదు. Fixed cost is recovered. Covered. Less. Wrong. Sales. Wrong. sales Profit. Sales exceed. Yes, sales exceed. No, contribution Silver. was correct. Contribution is positive. Contribution is positive. Because Yes, this is sir. regarding the continuation of production. Continue production. Continue production means contribution is positive. Positive contribution helps to recover fixed cost. When positive contribution, continue the production. ఎందుకంటే ఇప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ అనేది మనకు డెసిషన్ మేకింగ్ లో తీసుకో. విల్ టేక్ ఓన్లీ కాంట్రిబ్యూషన్ వేరియబుల్ కాస్ట్. డిఫరెన్స్ బిట్వీన్ సేల్స్ అండ్ టోటల్ కాస్ట్ ఇస్ కాల్డ్ Profit.
Profit. Profit. Which of the following is not a feature of marginal costing? Profit planning. Profit. Cost Cost classification. classification. Contribution analysis. The fixed cost included in product cost. Fixed cost included in included in product cost. product cost. క్లాసిఫికేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మార్జినల్ కాస్టింగ్ లో వీ డూ క్లాసిఫికేషన్. వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ అని సెపరేట్ చేస్తున్నాం కదా. దట్స్ వన్ ఆఫ్ ది ఫీచర్ ఆఫ్ మార్జినల్ కాస్టింగ్. మార్జినల్ కాస్టింగ్ లో మనం కాస్ట్ ను 2 టైప్స్ డివైడ్ చేస్తాం. విల్ డివైడ్ ఇంటూ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ వేరియబుల్ కాస్ట్. సో అవర్ ఆన్సర్ ఇస్ Fixed cost Cost included. Included in product cost. so the following is the limitation of marginal costing. Useful for product efficiency. Option B. Cost segregation. Yes. Because practical గా we don't divide practical. ఇప్పుడు మన ది ఫీచర్ ఏంటి, we have to divide the cost into variable cost and fixed cost. But real time లో we don't know which is fixed one, which is variable cost. ఆ సెగ్రిగేషన్ చేయడం అనేది ఒక డిఫికల్ట్ టాస్క్, ఇక్కడ కష్టమైన పని. బట్ ఇట్ ఇస్ ఎ ఫీచర్. సెగ్రిగేషన్ చేయాలి, we have to do segregation, but that is a difficult task. PV ratio is also known as a Contribution ratio. Ratio. the point where the total revenue equals to total cost. Break-even point. Break-even. Margin of safety indicates Profitability. Profit. Risk. No, sir. Profitability. risk. Guys, Margin sir, of safety margin of safety includes high sales. Indicates, Then the expected one. indicates. లిక్విడిటీ కొరకు వాడరు, ప్రాఫిటబిలిటీకి వాడరు, సాల్వెన్సీకి వాడరు. గుర్తుపెట్టుకోండి, దీస్ ఆర్ ఆల్ రేషియోస్. లిక్విడిటీ రేషియో, ప్రాఫిటబిలిటీ రేషియో, సాల్వెన్సీ రేషియో. రిస్క్ అనేది మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ద్వారా మార్జిన్ ఆఫ్ సేఫ్టీలో, బికాస్ మై మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇస్ పాజిటివ్, దేర్ ఇస్ నో రిస్క్. ఇఫ్ ఇట్ ఇస్ నెగటివ్, దేర్ ఇస్ అ రిస్క్. దిస్ వన్ యాంగిల్ ఫార్ముడ్. Angle of incidence. Angle of incidence. Incidence. Angle of incident. Yeah, right. ఫాస్ట్ తొందర చెప్పండి. 20,000. 20,000. 20,000, sir. 30,000. Profit Amount. sir. 30,000. 30,000. Minus 40,000. 30,000. 20,000. 20,000 అది. Two as by 80. PV ratio. 34. What is the formula for PV ratio? 40% by sales. 20%. 80,000 by 2 lakhs. How much? 20%. 20% అంట. 3%. 2 1 2 4 అంతే సార్. నేను ఇందులో 0 2 zeros కొట్టేయండి, క్యాన్సిల్ చేయండి. ఈ 3 zeros ని ఇక్కడ 3 zeros తీసేసేయండి. 80 by 2 ఎంత అవుతుంది? 40. నెక్స్ట్. Fixed cost by contribution per unit 1 lakh by 20. 4,000 sir. నెక్స్ట్. sales minus variable. 50,000. 50,000 variable cost. At 50,000 60,000. 60%. 60,000 by 150. Wrong. 30. What is the formula for PV ratio? 30%. Contribution by Contribution in Cost. contribution. Sir, 40%. divided by sir. sales into 100. 40%. 60 by
1,50,000 minus 90,000. 60,000 is a contribution by sales. 1,50,000 is 40%. Right, good. Okay, 5 lakhs break even sales, 3,50,000. 1,50,000. 1,50,000. 1,50,000. 1,50,000. 90,000, 30%. Three lakhs. 3 lakhs. సార్ ఫార్ములా యూజ్ చేయొచ్చు కదా సార్ ఫార్ములా ఉంటుంది కదా సార్. యూజింగ్ ఫార్ములా ఎవరు ఫార్ములా? పీవీ రేషియో ఫార్ములా ఉంటది కదా సార్ కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్ 90,000 by 3 lakhs. 3 lakhs by 3 Variable cost. What is the contribution for unit? 30. 30. 30. వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకే, సో ఈ విధంగా మొత్తం అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మీకు లింక్ పంపిస్తాం రేపు. Okay, sir. యూ కెన్ లింక్ పంపిస్తారు సార్, వాటిని చూసుకుని మీరు చేయండి. నౌ విల్ సీ హౌ మచ్ రిజల్ట్స్ వి గాట్. ఐ వాంట్ టు సీ ద సబ్మిటెడ్ స్కోర్. సో ఇన్కరెక్ట్ అండ్ నాట్ ఆన్సర్డ్. ఒకటేదో ఆన్సర్ చేయలేదు మనం. దీస్ ఆర్ ఆల్ కరెక్ట్. ఓకే, నాట్ ఆన్సర్డ్ ఇక్కడ వస్తుంది. సో నౌ లెట్ us come to the another topic. ఓకే, సో స్టాండర్డ్ కాస్టింగ్ చూసుకుని కొద్దిగా డిస్కస్ చేసి, ఎప్పుడు క్లోజింగ్ టైం ఎప్పుడు మీకు? 8:30. 8:30నా? ఇంకొక 20 minutes లో విల్ కంప్లీట్ దిస్ వన్. Yeah. Now another is standard costing and variance analysis. So ఇందులో మనకు in this we'll learn these topics. Meaning ఏంటి, types of standards, process of standard costing, setting up standards, okay, types of variance, classification of variance, computation of variance, advantage of criticism of standard costing. Okay. Standard cost అంటే as per the ICMA definition, the planned unit cost of products. ఈ definition, okay, the planned unit cost of product, component or service produced in a period. The standard cost may be determined on number of basis. అంటే different basis ఉన్నాయి. Main use of standard cost is in performance measurement. Okay, అంటే every డిపార్ట్మెంట్, ఎవ్రీ బిజినెస్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మెజర్ చేయడానికి విల్ హ్యావ్ సమ్ స్టాండర్డ్స్ పెట్టుకుంటాం. స్టాండర్డ్స్ మీట్ అవుతున్నామో లేదో చూసుకోవాలి. యాక్చువల్ అండ్ స్టాండర్డ్స్ ఉంటుంది. ఓకే, అండ్ కంట్రోల్ స్టాక్ వాల్యూ, దిస్ ఇంపార్టెంట్. ద మెయిన్ యూసేజ్ ఆఫ్ స్టాండర్డ్ కాస్ట్ ఈజ్ ఇన్ పర్ఫార్మెన్స్ మెజర్మెంట్, కంట్రోల్, స్టాక్ వాల్యుయేషన్ అండ్ ఇన్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. ఓకే, రైట్. Standard cost can be said as a planned cost are determined on the basis of number of bases. Okay, why we need the standard costing? To predict the future cost for decision making, to provide the target to be achieved. Suppose future lo in the target cost target పెట్టుకుంటాం, ఆ టార్గెట్ ని రీచ్ అయ్యాం లేదా. యూజ్డ్ ఇన్ బడ్జెటింగ్ అండ్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ and interim profit measurement and inventory valuation. Suppose for example, in the middle of the year, I want to know what is my profit. So total year profit ఎంత ఎక్స్పెక్ట్ చేయాలి. Then నేను ఏం చేస్తాను, I'll expect the total sales
total cost. So difference తీసుకుని I'll say what is my profit. Yeah. Now types of standards. ఇది కూడా important. Okay. First one is ideal standards. Okay. Normal standard. This is achieved under the normal operating conditions. అంటే రెగ్యులర్ వచ్చింది ఇక్కడ. ఇది ఐడియల్ ఏంటంటే దిస్ ఈస్ రిప్రజెంట్స్ ద level of performance attainable when prices per material labor are most favorable, when the highest output is achieved with the best equipment. దాన్ని ఐడియల్ అంటారు. అంటే ఐడియల్ అనేది చాలా పాజిటివ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు దిస్ నార్మల్ రెగ్యులర్. నార్మల్ అంటే మనకు అండర్ నార్మల్ కండిషన్స్. నౌ ప్రాసెస్ ఆఫ్ స్టాండర్డ్ కాస్టింగ్ ఎలా ఉంటుంది? ఓకే, ఫస్ట్ వన్ వీ హ్యావ్ టు సెట్టింగ్ ఆఫ్ స్టాండర్డ్స్. అంటే మనకు స్టాండర్డ్ కాస్టింగ్ లో ఫస్ట్ విల్ ఫిక్స్ వాట్ షుడ్ బి మై మెటీరియల్ కాస్ట్, వాట్ షుడ్ బి మై లేబర్ కాస్ట్, వాట్ షుడ్ బి మై అదర్ వేరియబుల్ కాస్ట్. సో దాన్ని ఒక స్టాండర్డ్ ఫిక్స్ చేసుకుని ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ అసర్టైన్మెంట్ ఆఫ్ యాక్చువల్ కాస్ట్. ఫస్ట్ స్టెప్ లో మనకు స్టాండర్డ్స్ విచ్ ఆర్ టు బి అచీవ్డ్. సెకండ్ దానిలో మనకు యాక్చువల్ ఎంత కాస్ట్ అయ్యింది ఇక్కడ, వాట్ ఈస్ ద టోటల్ మెటీరియల్ కాస్ట్, టోటల్ లేబర్ కాస్ట్, అదర్ వేరియబుల్ కాస్ట్ ఎంత వచ్చింది తీసుకుంటాం. ఓకే, దిస్ ఇస్ బేస్డ్ ఆన్ ద యాక్చువల్ కాస్ట్ ఆర్ సెటెడ్ ఫ్రమ్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్, మెటీరియల్ ఇన్వాయిసెస్, వేజ్ షీట్ అండ్ చార్జ్. ఇది కూడా ఇంపార్టెంట్. హౌ విల్ క్యాలిక్యులేట్ యాక్చువల్ కాస్ట్? ఓకే, దర్ ఆర్ బుక్స్ ఆఫ్ అకౌంట్ నుంచి, ఫైనాన్షియల్ అకౌంట్ మన అకౌంట్ నుంచి తీసుకుంటాం, లేదా మెటీరియల్ ఇన్వాయిస్ నుంచి. ఆఫ్టర్ దిస్ ఎప్పుడైతే మనకు సెట్టింగ్ స్టాండర్డ్స్ అయిపోయింది, వి సెట్ ద స్టాండర్డ్, వి క్యాలిక్యులేట్ ద యాక్చువల్ కాస్ట్. నౌ comparison of actual cost with the standard cost. We have to see the difference between actual cost, standard cost difference. This could, okay, and actual cost minus standard cost. Okay, now investigate the reasons for variance. Positive variance వచ్చిందా? ఇందులో మనకి ఏంటంటే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఇక్కడ ఫేవరబుల్ అంటాం, ఇన్ఫేవరబుల్ అంటాం. ఓకే, ఫేవరబుల్ అంటే పాజిటివ్ ఉంటుంది. Variants are investigated for further actions. Next, disposition of variance. Okay, now setting up of standard cost. అందులో మనకు డైరెక్ట్ మెటీరియల్ తీసుకుంటాం, లేబర్ తీసుకుంటాం, అదర్ ఓవర్హెడ్స్ కూడా తీసుకుంటాం. ఇది ఆల్రెడీ మీరు లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేశారు. ఐ వామ్ స్కిప్పింగ్ డ్యూ టు టైం కాన్స్టెంట్. మెటీరియల్ మనకు క్వాంటిటీ స్టాండర్డ్స్, స్టాండర్డైజేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్, ప్రోడక్ట్ స్టడీ, ప్రిపరేషన్ ఆఫ్ స్పెసిఫిక్ లిస్ట్, టెస్ట్ రన్స్. ఓకే, అండ్ కమింగ్ టు లేబర్ టైం స్టాండర్డ్స్ అంటే స్టాండర్డైజేషన్, లేబర్ స్పెసిఫిక్, స్టాండర్డైజేషన్ ఆఫ్ మెథడ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ లేఅవుట్, టైమ్ అండ్ మోషన్ స్టడీ, ట్రైనింగ్ అండ్ ట్రయల్, ఓవర్ హెడ్ కూడా. ఈ విధంగా 3 డిఫరెంట్ స్టాండర్డ్ కాస్ట్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. విల్ క్యాలిక్యులేట్ ద స్టాండర్డ్ కాస్ట్. This is the procedure. Sir. చెప్పండి. Any doubt? No. Now let's come to the main core topic. Okay, types of variance. Okay, controllable and uncontrollable variance. For effective cost control, it is necessary to investigate into reasons for the cost variance and to take corrective actions. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ మనకు, ఇందులో వాట్ ఆర్ ద రీజన్ ఫర్ వేరియన్స్ అంటే మనకు ఎందుకు కాస్ట్ పెరిగింది, కాస్ట్ ఎందుకు పెరిగింది, ప్రాఫిట్ ఎందుకు రావట్లేదు, ఇలాంటి రీజన్స్ తెలుసుకోవడానికి వీళ్ళు గో ఫర్ ద వేరియన్స్ అనాలిసిస్. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ విల్ టేక్ ద కరెక్టివ్ మెజర్స్. ఫ్యూచర్ లో అలాంటి లాస్ రాకుండా. ఓకే, ఫర్ దిస్ పర్పస్ వేరియన్స్ ఆర్ క్లాసిఫైడ్ కంట్రోలబుల్, అన్కంట్రోలబుల్ అంటారు. 2 టైప్స్ తీసుకున్నాయి ఇక్కడ. కంట్రోలబుల్ వేరియన్స్ ఆర్ దోస్ విచ్ కెన్ బి కంట్రోల్డ్ అండర్ ద నార్మల్ ఆపరేటింగ్ కండిషన్స్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఇయర్ లో మనకు అబ్నార్మల్ లాసెస్ వచ్చాయి, మేబీ డ్యూ టు ద వార్ కానివ్వండి, డ్యూ టు ద కోవిడ్ అనుకోండి, డ్యూ టు సమ్ సడన్ రైన్స్ కావడం వల్ల మనకు లాస్ వచ్చేది. దే ఆర్ అండర్ నాట్ అవర్ కంట్రోల్. దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్, సిచ్యువేషన్స్ ఆర్ కాల్డ్ యాజ్ అన్కంట్రోలబుల్. Those which occur due to the condition which are beyond the control of the responsibility center and cannot be controlled even though all preventive measures are in place. అంటే ఎలాంటి మెజర్స్ తీసుకున్నా కూడా వాటిని మనం కంట్రోల్ చేయకపోతే that thing is called as uncontrollable. Okay, and this is also important, favorable and adverse variance.
Favorable and adverse. Favorable variance are those which are profitable for the company. Adverse variance are those which causes loss to the company. Suppose ఇక్కడ మనకు నాకు ప్రొజెక్టెడ్ కాస్ట్ 10,000 అనుకోండి, యాక్చువల్ కాస్ట్ 12,000 అయింది. ఇస్ ఇట్ ఫేవరబుల్ ఆర్ అడ్వర్స్? ఆర్ యు విత్ మీ? సార్ రిపీట్ రిపీట్ చేయండి. సార్ మన Actual targeted cost is 10,000. Actual cost is 12,000. అడ్వర్స్. Adverse. ఇక్కడ మనం అనుకున్న 10,000 12,000 వచ్చింది. సపోజ్ యాక్చువల్ ఎక్స్పెక్టెడ్ కాస్ట్ ఈస్ 10,000, యాక్చువల్ కాస్ట్ ఈస్ 7,500. ఫేవరబుల్ సార్. Suppose for example my expected profit is 5,000. Expected profit is 5,000, but my actual profit is 5,500. It is a favorable. Yes, sir. Because profits ఎక్కువ వస్తే అడ్వర్స్ అవుతుందా, ఫేవరబుల్ అవుతుందా? ఫేవరబుల్ అవుతుంది. చూడండి ఇక్కడ ఫేవరబుల్ ఆర్ ద వేరియబుల్స్ విచ్ ఆర్ ప్రాఫిటబుల్ ఫర్ ద కంపెనీ. ప్రాఫిట్స్ ఎక్కువ వస్తే కంపెనీ ప్రాఫిట్ లాస్? Yes. Suppose my expected profit is 5,000, actual profit is 3,000. Yes. నా ప్రాఫిట్ తగ్గితే నాకు లాస్ వస్తుంది ఇక్కడ. ఇది బాగా గుర్తుపెట్టుకో. దిస్ మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, నౌ దిస్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ పిక్చర్. ట్రై టు కీప్ ఇన్ బ్రెయిన్. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. టోటల్ కాస్ట్ వేరియన్స్ ను ముందుగా డివైడ్ ఇంటూ 3 parts. Material cost variance, labor cost variance, and overhead cost variance. Okay, these 3 main important. Okay, variable cost are main 3 ఉంటాయి. Okay, under the material cost variance, again material price variance, material usage variance. And usage అంటే volume. Usage is nothing but volume. అంటే metal price అంటే సపోజ్ metal unit price సపోజ్ 5,000 అనుకున్నాము, ప్రైస్ 5,500 అని అనుకోండి, దాని వేరియన్స్ అంటాం. యూసేజ్ కూడా మేము 1 lakh యూనిట్స్ వాడాలనుకుంటున్నాం, ఐఎమ్ యూజింగ్ 1,50,000 యూనిట్స్, దేర్ ఇస్ ఎ వేరియేషన్ యూనిట్స్ అండ్ ఇట్స్ ఒక అమౌంట్. సేమ్ థింగ్ హియర్, లేబర్ రేట్ ఇన్ రూపీస్, లేబర్ రేట్ వేరియన్స్, అండ్ లేబర్ ఎఫిషియన్సీ అంటే వాళ్ళకి అవుట్పుట్ ఏంటి, అండ్ ఐడియల్ టైం వేరియన్స్ ఆల్సో. ఇక్కడ ఇది ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. ఇక్కడ కమింగ్ టు ఇన్ ద అగైన్ usage, we have 2 types again, metal mix variance and metal yield variance. In the labor efficiency variance also, again we have labor mix variance, labor yield variance. Okay, now coming to overhead cost variance lo, again overhead cost variance, variable overhead ఉంటుంది ఇక్కడ, అందులో fixed overhead, 2 types again here. In the variable overhead cost variance, we have expenditure or budget variance, efficiency variance. In the fixed overhead cost variance, we have expenditure or budget variance, again volume variance. In the volume again we have efficiency, capacity, calendar. Okay, now let us discuss material variance. చూసుకుని తర్వాత we'll shut down the class. Okay, close చేద్దాం. Okay సార్ వన్ డౌట్ సార్. చెప్పండి సార్ ఇవన్నీ ఫార్ములాస్ రిమెంబర్ సార్, గుర్తుపెట్టుకోవాలా అన్ని ఫార్ములాస్? వెరీ సింపుల్, వెరీ వెరీ సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఒక్క లాజిక్ గుర్తుపెట్టుకుంటే మీకు గుర్తు లాజిక్ ఉంటుంది అందులో, సింపుల్ లాజిక్. కొద్ది కామన్ సెన్స్ వాడాలి. ఇప్పుడు ఇంతకుముందు మీకు అడ్వర్స్ ఫేవరబుల్ చెప్పాను కదా, ఐ టోల్డ్ యూ అడ్వర్స్ అండ్ ఫేవరబుల్. మీరు కొంతమంది ప్రాఫిట్ పెరిగితే మీరు అడ్వర్స్ అన్నారు, అడ్వర్స్ అండ్ ఫేవరబుల్. ఆ విధంగా అలాంటి ఒక కామన్ సెన్స్ వాడి గుర్తుపెట్టుకోవాలి మనకి. ఇక్కడ ఇందులో ప్రాఫిట్ పెరిగితే ఫేవరబుల్, కాస్ట్ పెరిగితే అడ్వర్స్, ప్రాఫిట్ తగ్గితే అడ్వర్స్, కాస్ట్ తగ్గితే ఫేవరబుల్. ఆ లాజిక్ ఎలా ఉంటుందో సేమ్ లాజిక్ ఇక్కడ కూడా మనకు ఉంటుంది. ఇక్కడ మెటల్ వేరియన్స్ కూడా చెప్తాను. మెటల్ ఇస్ నథింగ్ బట్ ఏం లేదు, స్టాండర్డ్ కాస్ట్, యాక్చువల్ కాస్ట్, ఆ డిఫరెన్స్ చూస్తాం. స్టాండర్డ్ మైనస్ యాక్చువల్ అంతే, దట్స్ డిఫరెంట్. ఎక్కడ పోయినా అదే ఉంటుంది. ఇక్కడ ఈ టైటిల్ బట్టి మారుతాం. ప్రైస్ అయినప్పుడు ప్రైస్ తీసుకుంటాం, యూసేజ్ అయినప్పుడు యూనిట్స్ తీసుకుంటాం. ఇక్కడ రేట్ అయినప్పుడు వాళ్ళకి రేట్, లేబర్ రేట్ ఎంత ఉంది, ఎఫిషియన్సీ అంటే వాళ్ళు ఎన్ని అవర్స్ పని చేస్తారు, ఏం చేస్తారు, అది తీసుకుంటాం. ఒక్క నిమిషం, 1 minute, I got one call.
యా సారీ, చిన్న ఫోన్ కాల్ వచ్చింది, వెళ్ళాను. నో లెట్స్ కమ్ బ్యాక్. ఓకే, ఆర్ యూ ఏబుల్ టు హియర్ మై వాయిస్? Yes, sir. ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఇక్కడ మెటీరియల్ బ్యాలెన్స్ లో ప్రైస్ రిలేటెడ్ ఒకటి, యూనిట్స్ అంటే మనకు యూసేజ్, అదేవిధంగా లేబర్ కాస్ట్ లో కూడా లేబర్ రేట్ వేరియన్స్ ఉంటుంది, లేబర్ ఎఫిషియన్సీ వేరియన్స్ కూడా ఉంటుంది. ఓకే, ఇది ఒకటి ఐడిల్ టైం ఉంటుంది. ఇక్కడ ఐడిల్ టైం అంటే నథింగ్ బట్ ఎక్స్పెక్టెడ్ టైం అండ్ యాక్చువల్ టైమ్స్. అండ్ మెటీరియల్ మిక్స్ వేరియన్స్ అది యూసేజ్ లో ఉంటుంది. ఇక్కడ మెటీరియల్ మిక్స్ అనేది యూరియన్స్ ఉంటుంది. ఈల్డ్ ఏంటి అది చెప్తాను. నౌ లెట్ us come to the direct. Okay, yeah, metal cost variance. Somebody is material cost variance is difference between the standard cost of material used and the actual cost of materials. డిఫరెన్స్ బిట్వీన్ స్టాండర్డ్ కాస్ట్ అనేది మనకి ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తారంటే, ఇట్స్ బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్. అంటే ఒక ఎక్స్పర్ట్ పీపుల్ ఎవరైతే ఉంటారో, అంటే ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిసైడ్ చేస్తారు ఈ షుడ్ బి ద స్టాండర్డ్ కాస్ట్ అనేది. అది స్టాండర్డ్ కాస్ట్ డెసిషన్ అనేది మనం ఇక్కడ మన సబ్జెక్ట్ లో లేదు. ఇక్కడ విల్ ఓన్లీ సీ వాట్ ఈస్ గివెన్ స్టాండర్డ్ కాస్ట్ అండ్ గివెన్ యాక్చువల్ కాస్ట్, వేరియన్స్ అయితే కనుక్కుంటాం. ఇక్కడ ఇస్ ఓన్లీ స్టాండర్డ్ కాస్ట్ ఈస్ డిసైడెడ్ బై ద ఎక్స్పర్ట్స్. గుర్తుపెట్టుకోండి, అంటే ఏదైతే ఒక ఇండస్ట్రీలో ఒక ఫీల్డ్ లో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో, మేబీ మేనేజర్స్ ఎవరైనా కావచ్చు, దే విల్ ఫిక్స్ వాట్ ఈస్ ద స్టాండర్డ్ కాస్ట్. మెటల్ కాస్ట్ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ కాస్ట్ మైనస్ యాక్చువల్ కాస్ట్. సింపుల్, వెరీ సింపుల్. దానికి అనదర్ ఫార్ములా ఫర్ దిస్, స్టాండర్డ్ క్వాంటిటీ మైనస్ స్టాండర్డ్ ప్రైస్, దట్ ఈస్ నథింగ్ బట్ స్టాండర్డ్ కాస్ట్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కాస్ట్ ఎలా వస్తుంది? యూనిట్ బై ప్రైస్ కదా, క్వాంటిటీ బై క్వాంటిటీ ఇంటూ ప్రైస్. If it is standard quantity, standard price, we call it as a standard cost. If it is the actual quantity and actual price, we call it as a actual cost. So if ఈ 4 parameters ఇచ్చినప్పుడు we can calculate the metal cost variance. అలా కాకుండా డైరెక్ట్ గా స్టాండర్డ్ కాస్ట్, స్టాండర్డ్ యాక్చువల్ కాస్ట్ ఇచ్చినప్పుడు కూడా మనం కనుక్కోవచ్చు. The difference between the standard cost, metal cost, actual production volume and the actual cost of material. Okay, it's okay. Now, what is the reasons for variance? Variance and the changes, difference. Material cost variance arise mainly because of either difference in the metal price from the standard price. అంటే మనకు మెటల్ ప్రైస్ ఒక 100 రూపీస్ అనుకుంటాం స్టాండర్డ్, బట్ యాక్చువల్ ప్రైసెస్ ఇంక్రీజ్ కావచ్చు, డిక్రీజ్ కావచ్చు. ఇట్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. ఇట్ మే కమ్ టు ఫ్రమ్ 100 to 80 or 100 to 120. That because of the price or difference in the metal consumption. ఎందుకంటే ఇక్కడ చూడండి, in this formula we have material is there, price is there. Material is there, price. If there is any change in this, అంటే మెటల్ వేరియన్స్ ఎందుకు వస్తుందంటే
బికాస్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్. మేబీ ఈ క్వాంటిటీ ఈక్వల్ కాకపోవడం, మేబీ ఈ ప్రైస్ ఈక్వల్ కాకపోవడం. ఈ 4 పారామీటర్స్ లో ఏది డిఫరెన్స్ అయినా దెన్ విల్ గెట్ ద వేరియన్స్ వస్తుంది. ఇఫ్ 4 ఆర్ సపోజ్ దిస్ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ టు దిస్ క్వాంటిటీ, స్టాండర్డ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ ప్రైస్, అలా ఉన్నప్పుడు దేర్ విల్ బి ఎనీ కాస్ట్ వేరియన్స్ వస్తుంది ఇక్కడ. అది చెప్తున్నాను ఇక్కడ. నౌ మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ 2 టైప్స్ అని చెప్పుకున్నాం. వన్ ఈజ్ ప్రైస్ రిలేటెడ్, యూసేజ్ రిలేటెడ్. ఆర్ యూ క్లియర్ అబౌట్ దిస్ ఫార్ములా? ఇక్కడ ఇందులో ఫార్ములా రిమెంబర్ ఇస్ ఇంపార్టెంట్. ఆర్ యూ క్లియర్ స్టూడెంట్స్? ఇది బాగా గుర్తుపెట్టుకోవడానికి చెప్తాను. మై ట్రైంగ్ పుట్టింగ్ ఎఫర్ట్స్ టు హౌ టు రిమెంబర్ దిస్ వన్. సో దిస్ ఈస్ మెటీరియల్ కాస్ట్. మెటీరియల్ కాస్ట్ లో ఏమేమి ఉంటుంది ఇక్కడ? మెటీరియల్ ప్రైస్ వేరియన్స్, మెటీరియల్ యూసేజ్ వేరియన్స్. ఎస్ ఇందులో మనకు కాస్ట్ ఉంటుంది, సారీ క్వాంటిటీ ఉంటుంది, ప్రైస్ ఉంటుంది. సో దట్స్ వై ప్రైస్, దిస్ ఇస్ యూసేజ్ అన్న క్వాంటిటీ. దిస్ యూసేజ్ ఇస్ నథింగ్ బట్ క్వాంటిటీ, దిస్ ప్రైస్ ఇస్ ప్రైస్ మెటీరియల్ వేర్. సో మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ మీరే చెప్పండి ఫార్ములా. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డౌన్. కెన్ యూ గెస్ వాట్ ఇస్ ద మెటీరియల్ ప్రైస్ వేరియన్స్? AQ into SP minus AP. Yes, nothing but standard price minus actual price. Standard price minus actual price. That is a material price variance. కాస్ట్ అన్నప్పుడు కాస్ట్ లో ప్రైస్ ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది. ప్రైస్ అన్నప్పుడు ఓన్లీ ప్రైస్ ఉంటుంది. నౌ యూసేజ్ వేరియన్స్ మీరు చెప్పండి. టెల్ మీ ద యూసేజ్ వేరియన్స్. SQ into AQ. SQ minus AQ. Standard cost minus standard quantity by actual quantity. actual quantity. Yes. Mixed variance, yield variance. Okay, we'll see later. Okay. Now, price variance. మీరే చెప్పారు ఇక్కడ స్టాండర్డ్ కాస్ట్. ఇక్కడ దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఇక్కడ మైనస్ యాక్చువల్ కాస్ట్. చూడండి ఇక్కడ స్టాండర్డ్ కాస్ట్ ఆఫ్ యాక్చువల్ క్వాంటిటీ. ఇక్కడ మనకు అండ్ యాక్చువల్ కాస్ట్. ఇక్కడ స్టాండర్డ్ కాస్ట్ ఆఫ్ యాక్చువల్ క్వాంటిటీ తీసుకోవాలి. డోంట్ టేక్ ద స్టాండర్డ్ కాస్ట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాంటిటీ. అర్థమవుతుందా ఇక్కడ? సపోజ్ ఇక్కడ ఈ ప్రైస్ అబోవ్ ఫార్ములాలో ఇక్కడ మనకు స్టాండర్డ్ క్వాంటిటీ ఉంది, స్టాండర్డ్ ప్రైస్ ఉంది, యాక్చువల్ క్వాంటిటీ ఉంది, యాక్చువల్ ప్రైస్ ఉంది ఇక్కడ. సో వెన్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ద మెటీరియల్ ప్రైస్ వేరియన్స్, యూ హావ్ టు టేక్ ద స్టాండర్డ్ ప్రైస్ ఇంటూ యాక్చువల్ క్వాంటిటీ. ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి ఇక్కడ. దట్స్ ఆల్ ఐఎమ్ డూయింగ్ హియర్. Actual quantity into standard price. That is nothing but standard cost of actual quantity minus actual cost. This is another formula. E method what would actual quantity into this is another way. Any doubt? Now let us come to the material usage variance. Standard cost of standard quantity for actual production minus standard cost of actual quantity. This is nothing but standard. Another formula is this is another formula. Standard price is the standard quantity, actual quantity. Okay, this is usage variance. Then standard price to multiply చేస్తాం. అదే విధంగా ఇక్కడ కూడా అలాగే. This is price variance. Price variance వచ్చి యాక్చువల్ క్వాంటిటీ తీసుకుంటే ఇక్కడ ప్రైజెస్ మాత్రం స్టాండర్డ్ ప్రైస్, యాక్చువల్ ప్రైస్. ఇక్కడికి వచ్చే లోపల when you come to the price variance, we'll take the quantities inside, outside price, standard price. రిలేషన్ తీసుకుందాం. Okay. Now material mix variance. Material mix variance. So variance in the material consumption may arise due to the difference in the proportion actually used for the standard mix or proportion. It only arises only when 2 or more inputs are used to produce the products. At ఒకటే product ఉన్నప్పుడు ఇది రాదు మనం. We don't get the
మిక్స్ వేరియన్స్ అనేది ఎప్పుడు వస్తుంది ఇక్కడ మనకు రా మెటీరియల్ మిక్స్ ఉన్నప్పుడే మిక్స్ వేరియన్స్ వస్తుంది ఇక్కడ. ఇన్పుట్స్ అనేది మోర్ దెన్ 2 ఉండాలి. 2 ఆర్ మోర్ ఇన్పుట్స్ రా మెటీరియల్ ఒక సింగిల్ రా మెటీరియల్ ఉన్నప్పుడు దేర్ వోంట్ బి ఎనీ మిక్స్ వేరియన్స్. మిక్స్ అంటే సపోజ్ ఒక రా స్టీల్ ఉంటుంది, సంథింగ్ ఐరన్, లేకుంటే మనకు సిమెంట్ ప్రొడక్షన్ తీసుకో, సిమెంట్ ఫ్యాక్టరీలో వీ హ్యావ్ డిఫరెంట్ మెటల్స్, లైమ్ స్టోన్ ఉంటుంది, తర్వాత ఇంకా సంథింగ్ మెటల్ ఉంటుంది, కోల్ ఉంటుంది, పవర్ ఉంటుంది ఇక్కడ. సో అలాంటి మల్టిపుల్ మెటీరియల్స్ ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే విల్ గో ఫర్ ద దెన్ ఓన్లీ విల్ గో ఫర్ ద మెటల్ మిక్స్ వేరియన్స్. ఓకే, మెటల్ మిక్స్ వేరియన్స్ ఫార్ములా చూడండి ఇక్కడ. దిస్ ఇస్ సింపుల్ అంటే బేసిక్ ఫార్ములా. స్టాండర్డ్ కాస్ట్ ఆఫ్ యాక్చువల్ క్వాంటిటీ ఇన్ స్టాండర్డ్ ప్రపోర్షన్. ఇది డెఫినేషన్, దిస్ ఇస్ డెఫినేషన్, డోంట్ గెట్ కన్ఫ్యూజన్. స్టాండర్డ్ కాస్ట్ ఆఫ్ యాక్చువల్ క్వాంటిటీ, దాన్ని ఎలా చేయాలి ఇక్కడ? దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ దిస్ వన్. Okay, that is standard price into revised standard quantity minus actual quantity. Okay, but next material yield. Yeah, now material yield variance. ఇది ఎప్పుడు వస్తుంది? మెటీరియల్, the variance in the metal consumption which arise due to the yield product of the inputs. Now standard cost of definition, standard cost of standard quantity for actual production, standard cost of actual quantity in standard proportion. So formula for direct formula it is this one, selling standard price into standard quantity minus revised standard quantity. Yeah, this is a definition term, standard quantity అంటే ఏంటి? 5 ఒకవేళ వస్తావు సార్. ఇక్కడ ఓకే, ఎనీ డౌట్? No, sir. Next, yeah, now shall we go for one practice question? సార్ ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ చేసి ఇక్కడ స్టాప్ చేద్దాం క్లాస్. ఓకే, నా ఇక్కడ చూడండి, ట్రై టు రీడ్ ద క్వశ్చన్ ప్రాపర్లీ. స్టాండర్డ్ అండ్ యాక్చువల్ ఫిగర్స్ ఆఫ్ ప్రోడక్ట్ Z are as under. ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ మనకు మెటీరియల్ క్వాంటిటీ, మెటీరియల్ ప్రైస్ పర్ యూనిట్, జనరల్ ప్రైస్ పర్ యూనిట్ ఇస్తారు ఇక్కడ. ఓకే, స్టాండర్డ్ యూనిట్స్ 50, actual units 45. 45. Price is, this is actual price, sir, this is standard price, actual price. Now calculate the metal cost variance. Metal cost variance at formula for metal cost variance is standard cost minus actual cost. How will you get the standard cost? Standard quantity into standard price. Price. So first we have to multiply these two. Ikindi adi manaku 50 into 1. 50 into 1, that is 50. And actual quantity, actual cost. So that is 36. 50 minus 36. Sorry. Metal cost minus 50 minus 36. ఇక్కడ F అని ఎందుకు రాస్తున్నాం ఇక్కడ? Favorable. 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 When cost is అంటే యాక్చువల్ కాస్ట్ స్టాండర్డ్ కాస్ట్ కంటే తక్కువ ఉంటే అది ఫేవరబుల్ అంటాం. Okay. Now let's come to the price variance.
Price variance అన్నప్పుడు we'll take the actual quantity. Standard price minus actual price. Actual quantity is how much here? 45 units. 45 into standard price minus actual price. Multiply చేస్తే మనకు we'll get the 9. 9. So 9 పాజిటివ్ వచ్చింది కాబట్టి we take it as a favorable. నెక్స్ట్ అగైన్ యూసేజ్ వేరియన్స్. యూసేజ్ వేరియన్స్ లో మనం ప్రైస్ బయట తీసుకుంటాం, క్వాంటిటీ లోపల పెట్టేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రైస్ వేరియన్స్ లో ప్రైస్ ఈజ్ ఇన్సైడ్, వీఆర్ టేకింగ్ ద డిఫరెన్స్ ఇన్ ప్రైస్. క్వాంటిటీస్ ఓన్లీ ఒకటే క్వాంటిటీ తీసుకుంటాం, దట్ ఈస్ యాక్చువల్ క్వాంటిటీ. ప్రైస్ వేరియన్స్ విల్ టేక్ ద ప్రైస్ డిఫరెన్స్ తీసుకుంటాం. వెన్ ఇట్ కమ్స్ టు యూసేజ్ వీ హ్యావ్ టు టేక్ ద డిఫరెన్స్ ఇన్ క్వాంటిటీ, స్టాండర్డ్ క్వాంటిటీ, యాక్చువల్ క్వాంటిటీ, మల్టిప్లైడ్ బై స్టాండర్డ్ ప్రైస్. దిస్ ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ కావద్దు ఇక్కడ. ఓకే, నౌ మెటల్ కాస్ట్ వేరియన్స్ కూడా. If you add these two, you'll get the metal cost variance is equal to metal price variance plus metal usage variance. అలా కూడా తీసుకోవచ్చు మనం. If you add these two, 9 plus 5 is 15. అలా కూడా find out. We can find out. Let's take another example. Standard and actuals are given. ఏంటమ్మా? ఓకే, లిసన్ హియర్. ఇది ఒక క్వశ్చన్ మళ్ళీ సాల్వ్ చేసి మనం విల్ షట్ డౌన్ ద క్లాస్. మెటల్ ఫర్ 70 kg ఫినిష్డ్ ప్రోడక్ట్స్, అంటే 70 kg ఫినిష్డ్ ప్రోడక్ట్స్ చేయడానికి 100 kg కావాలి. ఓకే, ప్రైస్ ఆఫ్ మెటీరియల్ 1 per kg. దిస్ ఇస్ స్టాండర్డ్. ఇవన్నీ కూడా స్టాండర్డ్ సెట్ చేశారు. నౌ లెట్ us see what is actuals. Actual output is 2,10,000. Actual material used is 2,80,000. Cost of material is 2,52,000. Now he is asking us to find material usage variance, metal price variance, cost variance. Okay. First, standard quantity of input for actual output. That is nothing but actual output. Okay. And this ratio, output by input. This is sir, this is output, this is input. మన raw material ఎంత ఇన్పుట్ పెడితే మనకి ఎంత అవుట్పుట్ వస్తుంది. 100 kg raw material ఇస్తే 70 kg ప్రోడక్ట్ వస్తుంది మనకు. అంటే యాక్చువల్ క్వాంటిటీ. Now this is called as a standard quantity. Coming to actual price. Actual price is equal to material used, cost of material. This is a actual price divided by this one. We'll get the per unit price. Okay, now we have actual price with us. One standard quantity input for actual output. Okay. Now let us come to the metal usage variance. Metal usage variance ఏంటి ఇక్కడ? Standard price into standard quantity, actual quantity. So what is our standard quantity? This is our standard quantity for actual output. Now metal price variance. Here we have to take the difference between standard price and actual price into actual quantity. So we already know standard price is 1 rupee and actual price is 90 paisa, 0.9 into, here we have to take the actual quantity. Actual quantity is already given here. Actual quantity is given. Okay. So that is 28,000. If we add these two, 20,000 plus 28,000 favorable, we will get the metal cost variance.
సేమ్ అదే చెప్తున్నాను ఇక్కడ. మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ అనదర్ ఫార్ములా ఫర్ మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ అండ్ యూసేజ్ వేరియన్స్. షార్ట్కట్ మెథడ్. Now let's go to direct method. ఇది డైరెక్ట్ మెథడ్ అంటే స్టాండర్డ్ క్వాంటిటీ, స్టాండర్డ్ ప్రైస్, యాక్చువల్ క్వాంటిటీ, యాక్చువల్ ప్రైస్. స్టాండర్డ్ క్వాంటిటీ ఎంత మనకి ఇక్కడ 3 lakhs. We found out it is 3 lakhs. Okay. 3 lakhs into standard price 1 rupee already it is given. This is actual output into actual price. We want to multiply this, we get the 48,000. That is a favorable. Okay, both are favorable. So like this, we can calculate material cost variance. Any doubt regarding the material cost variance? So we'll continue tomorrow. Okay. Thank you for your attention. Thank you and calling it a day. Good night. Thank you, sir. Any doubt tomorrow? Any want any additional inputs tomorrow class? Share PPT in group, sir, please. Next the day Tomorrow we'll share it tomorrow link is sir. Sir. We'll be even I'll send this PPT, this PDF file also. Okay. Right. Thank you. Thank you, sir. Thank you, sir. Thank you. Thank you. Thank you, sir. Okay, sir. Thank you, sir. Tomorrow is the same time. Okay, sir. Alage sir. Good, sir. Thank you, sir. Close చేస్తున్నా సార్. ఎండ్ చేద్దానా? ఓకే చేయండి మరి సరే చేస్తారా? మీకు అడ్మిన్ ఇస్తాను, చూసుకోండి ఒకసారి. ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు ఐ మేడ్ యూ హోస్ట్. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. బై సార్. గుడ్ నైట్.